యాక్టర్లు అవుతుంటారు, యాక్టర్లు డాక్టర్లు అవుతుంటారు. కానీ ఇతను డాక్టర్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. అది ఒక చాలా స్ట్రేంజ్ స్టోరీ. నేను డెంటిస్ట్రీ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళేసరికి అనంతపురం ఒక రగిలిపోతుంది. ఎమ్మెల్యే పరిటాల రవి మీద దాడి జరిగింది. సో అక్కడే వైలెన్స్ నడుస్తుంది, మీకు అక్కడే పోస్టింగ్ చేశారు. ఆ టైంలోనే సూర్యం పడ్డారు. ఏ రోజు నేను జాయిన్ అయ్యాను, ఐ థింక్ ఆ ఒక్కరోజు సూరి విలేజ్ కనగాన్పల్లి మండల్లో ఉంది, రవి విలేజ్ రామగిరి. ఒక పాత బస్తీ, ఒక అనంతపురం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి మీ టైంలో? వరంగల్ బెల్ట్ అప్పుడే అంత పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడే ఎస్పెషలీ ఈ ఒక్క ఫ్రంట్ నా కెరియర్లో చెప్తే, అంటే ఫస్ట్ అనంతపూర్ తర్వాత సెకండ్ టఫెస్ట్ వాజ్ విశాఖపట్నం రూరల్. చిత్తూరుకొండ దగ్గర బలిమల ఇష్యూ. వాళ్ళ బోట్లో డ్యామ్ లేక్ క్రాస్, బలిమెల లేక్ క్రాస్ చేసినప్పుడే రెండు వైపు నుంచి వాళ్ళ మీద ఫైర్, ఆ బోట్ మీద ఫైర్ జరిగింది. ఆయన ముందుగానే ఇన్ఫర్మేషన్ ఆయన ఆఫీస్ నుంచి లీక్ అయింది, దానివల్ల మావోయిస్ట్ అలర్ట్. ఏ ఆఫీస్? కానీ నేను చూసినప్పుడు కూడా సెంట్రల్ జోన్లో మీరు పనిచేస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, మన లక్ష్మారెడ్డి ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడే ఒక రకాలుగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఓన్ మీరు అరెస్ట్ చేసిన ఇప్పుడు మినిస్టర్లు అయ్యారు. అరెస్ట్ చేసేవాడు కాదు అందరూ, అండ్ ఎవరెవరికి అప్పుడు ఫస్ట్ నేమ్లో పిలిచేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ మినిస్టర్ గారు అయిపోయారు. ఇంత చేస్తున్నప్పుడు మీకు పొలిటికల్ ప్రెజర్ కానీ ఏం రావట్లేదు? ఎస్పెషలీ గౌడ్ కులాల సంఘాల వైపు నుంచి. కానీ ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అది మీకు? మీరు నిజాయితీగా ఉంటే. దాని తర్వాత మీరు ఈ హైదరాబాద్ మరియు నిజామాబాద్లో ఉన్న ఒక్క సంవత్సరంలో రేప్ కేసెస్ గురించి ఒక స్టడీ చేశాం. అంటే కొంతమంది అమ్మాయి సింగిల్గా ఉందని చేయొచ్చు, రాంగ్ ఇంటెన్షన్స్ వల్ల, లేకపోతే ఛాన్స్ దొరికిన వల్ల. సినిమా వర్గాల్లో డ్రగ్ బయటికి ఎలా తీసుకొచ్చారు? మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి? పూరి జగన్నాథ్ దగ్గర నుండి ముంబై ఖాన్ వచ్చారు, సుబ్బరాజు వచ్చారు, చాలామంది నవదీప్ అందరూ వచ్చారు. ఇంతమందిలో ఎవరి మీద ఛార్జ్ షీట్ వేస్తారు? ఎవరిని అక్యూజర్ చూపిస్తున్నారు? ఎవరిని విట్నెస్గా చూపిస్తున్నారు? ఈ 12 మెంబర్స్ అందరి మీద ఛార్జ్ షీట్ వేయడం పక్క. పెద్ద చిన్న లా ముందు అందరూ బరాబర్గా ఉన్నారు. సో ఇన్ ది ఐస్ ఆఫ్ ద లా ఎవ్రీబడి ఈజ్ సేమ్. ఒక థ్రెట్ కాల్ కూడా వచ్చింది. ఒక మనిషి పవన్ మీద దాడి చేశారు. ఆ రోజు మనం దాడి చేస్తుంది ఎవరండి? కొన్ని రోజుల్లో తెలుస్తాయి. సూపర్ రిచ్ ఫ్యామిలీస్లో ఉన్నవాడు కోర్టు ముందు హాజరు చేయడం జరుగుతుంది. అంటే మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద రామ్ గోపాల్ వర్మ గారు కూడా కామెంట్ చేశారు. అంటే మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? లేదంటే సీనియర్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా ఉన్నారు, అతను తప్పించారని కూడా వస్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీ. సాధారణంగా డాక్టర్లు యాక్టర్లు అవుతుంటారు, యాక్టర్లు డాక్టర్లు అవుతుంటారు. కానీ ఇతను డాక్టర్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్లోనే ఫ్యాక్షనిస్ట్ గుండెల్లో రైలు పరిగెత్తించారు. దాని తర్వాత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా అడవులకే పరిమితం చేశారు. దాని తర్వాత డ్రగ్స్ కంట్రోల్కి వచ్చారు. గుడంబ డాన్లపై వాళ్ళకి ఉక్కుపాదం మోపి అసలు తెలంగాణ రాష్ట్రంలో గుడంబ అన్న స్మెల్ లేకుండా చేసి పారేశారు. ఇప్పుడు డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చారు. ఇక్కడ అతను పేరు చెబితే టాలీవుడ్ అసలు వణికిపోతుంది. ఎందుకంటే అతను దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడైన పూరి జగన్నాథ్ దగ్గర నుండి బాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ వరకు పిలిపించి ఎంక్వైరీ చేశారు. అతను ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారా అనేది టాలీవుడ్ అంతా వణికిపోతుంది. అయితే దాదాపు అతను ఎవరు అనేది మీకు ఆల్రెడీ అర్థమే ఉంటుంది. అతని పేరు డాక్టర్ అకున్ సబర్వాల్, ఐపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఈ వారం మన గెస్ట్. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు టాలీవుడ్లో అసలు మీ పేరు బాగా అసలు లేదు, మామూలుగా అసలు అవ్వట్లేదు. అకున్ 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 ఎవరు అకున్ అనేది కొంతమంది, అకున్ని ఎలాగ ట్రాప్ చేయాలని కొంతమంది, అకునికి బెదిరిద్దామని కొంతమంది, అసలు అకున్ని ఏ వీక్ పాయింట్ ఉంది దాని ద్వారా కంట్రోల్ చేద్దామని కొంతమంది. అంటే సినీ వాళ్ళు చాలామంది ప్రముఖులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు మీ గురించి కనుక్కుంటూ
మిమ్మల్ని ఎలాగ ట్రాక్ చేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎవ్వరిని భయపడకుండా మీరు ఈ డ్రగ్ కంట్రోల్ విషయంలో చాలా ఫాస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా మీకు బాధ్యతలు ఇచ్చిందో ఆ బాధ్యత పూర్తిసారి నెరవేరుస్తున్నారు. అంటే ఇక్కడ 2-3 విషయాలు కనిపిస్తున్నాయండి. ఈ డ్రగ్ కంట్రోల్లో పూరి జగన్నాథ్ దగ్గర నుంచి ముమైత్ ఖాన్ వరకు ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా సుబ్బరాజు దగ్గర నుంచి నవదీప్ వరకు, అంటే ఎవరిని వదిలిపెట్టకుండా మీరు ఈ సిట్ పిలిపించుకొని వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద అరెస్ట్ చేస్తారా లేదా ఛార్జ్షీట్ వేస్తారా అనేది మీ ఇన్వెస్టిగేషన్ భాగంగా నడుస్తుంది. అయితే ఇంకొక టాపిక్ వచ్చింది. అకౌంట్ సబర్వాల్కి బెదిరిస్తే లొంగుతాడు అంటే మీకు ఒక ఇంటర్నెట్ కాల్ ద్వారా మీకు బెదిరింపు వచ్చింది. అకౌంట్ సబర్వాల్ ఎలాగ లొంగుతారు అనేది కూడా కొంతమంది సినీ పెద్దలు మీకోసం వలలు వేశారు. ఇవన్నీ సమాధానం చెప్పే ముందు అసలు మీరు పాటియాలా టు ఆంధ్రప్రదేశ్ ఈ జర్నీ వయా కర్ణాటక ఎలా జరిగింది, అసలు మీ పేరెంట్స్ ఏంటి, అసలు ఐపీఎస్ మీరు ఒక డెంటిస్ట్ అయ్యండి ఐపీఎస్ ఎందుకు ఎంచుకున్నారు, మీకు మీ జర్నీ చెప్పండి. నా జర్నీ ఒక మిడిల్ క్లాస్ పంజాబ్ చెందినవాడు ఒక మిడిల్ క్లాస్ యంగ్స్టర్కి ఉంది. నా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఆఫీసర్గా ఉన్నారు. అప్పుడే ఆయనతో సహా ఆయనకి ఎక్కడెక్కడ పోస్టింగ్స్ అయితే అక్కడే ఆయనతో సహా వెళ్ళాము. నా పుట్టిన ప్లేస్, నా బర్త్ ప్లేస్ పటియాలా, పంజాబ్. నా పేరెంట్స్ కూడా నేటివ్ అక్కడే. ఫాదర్ పంజాబ్, మదర్ హిమాచల్ ప్రదేశ్లో షిమ్లా దగ్గర కాల్కా ఒక జాగా ఉంది, అక్కడ నేటివ్. కానీ మన ఒక యాన్సెస్ట్రలీ ఒక చిన్న ఫార్మర్ ఫ్యామిలీ నుంచి అయ్యేవాడు. మన ఇప్పుడు కూడా కొంచెం పాత ల్యాండ్స్ అవి అన్నీ ఉన్నాయి పంజాబ్లో. కానీ ఫాదర్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న వలన ఆయన ఎక్కడెక్కడ పోస్టింగ్ అయితే అక్కడే ఆయనతో సహా వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో, కేంద్రీయ విద్యాలయాల్లో ఎడ్యుకేషన్ పొందాను. ఓన్లీ కాలేజ్ టైం వచ్చే వరకు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ పటియాలా జాయిన్ అయ్యి అక్కడే నా గ్రాడ్యుయేషన్ చేశాను. అంటే అక్కడ నుంచి మీరు డెంటిస్ట్ ఎక్కడ చేయాల్సి వచ్చింది? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పటియాలాలో నేను బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డిగ్రీ చేశాను. అంటే పుట్టింది పాటియాలా అయినా నాన్నగారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అన్నీ తిరుగుకుంటూ అంటే పక్క స్టేట్లో వెళ్ళారు. అంటే మీకు డిఫరెంట్ కల్చర్ కూడా మీకు ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది. ఫాదర్ ఆర్మీలో పనిచేయడం అది కూడా ప్లస్ అయి ఉంటుంది. తర్వాత మీరు డెంటిస్ట్ అయిన తర్వాత ఒక ప్రాక్టీస్ పెట్టుకుంటే ఐపీఎస్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే సివిల్స్ ఎందుకు? అది ఒక చాలా స్ట్రేంజ్ స్టోరీ. నేను డెంటిస్ట్రీ చేసిన తర్వాత నా ఫాదర్కి ఒక చాలా క్లాస్మేట్ ఫ్రెండ్ ఉన్నారు, ఇప్పుడు చాలా వరల్డ్ ఫేమస్ సర్జన్ ఉన్నారు, డాక్టర్ వినోద్ కపూర్. ఆయన చాలా బుక్స్ కూడా రాశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆయన బుక్స్ కూడా సర్జరీలో వాడేవాడు. ఆయనే నా ఫాదర్కి చెప్పారు, ఈయనకి ఢిల్లీ పంపిస్తాము, సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో ఈయనకి ఇంటర్న్షిప్ పెడతాం. సో ఢిల్లీ వచ్చాను. ఢిల్లీలో అక్కడ హాస్టల్లో నా రూమ్మేట్ ఒక ఆనంద్ రెడ్డి, ఆనంద్ బిలాంగ్స్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆయన అప్పుడే ఈ ఎగ్జామ్ గురించి తయారీ చేసేవాడు సివిల్స్కి. సో అడిగాను, ఆనంద్ ఇది ఏంటి? ఆనంద్ చెప్పారు, అదే మీకు తెలుసు కలెక్టర్ ఉంటాయి, ఎస్పీస్ ఉంటాయి, అవి అన్నీ దీని ద్వారా. అంటే ఓకే. ఇప్పుడు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో నా డ్యూటీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉంది. 2 o'clock తర్వాత ఏం చేయాలి? ఎవరు ఫ్రెండ్స్ లేదు ఢిల్లీలో, తెలిసేవాడు ఎవరు లేదు. ఒక చిన్న పటియాలా లాంటి ఒక చిన్న టౌన్ నుంచి సడన్లీ ఢిల్లీ లాంటి పెద్ద జాగాకి వస్తే ఎనీవే బయట వెళ్ళడానికి అంత ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఆనంద్కి బుక్స్ ఈవినింగ్ టైంలో చూసి నేను కూడా చూద్దాం అదే ఆయనతో సహా నేను కూడా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు? ఫస్ట్ అటెంప్ట్లోనే 33rd ర్యాంక్ వచ్చింది. ఆసారి ఐపీఎస్ వస్తే నేను జాయిన్ అయ్యాను. ఓకే. ఫస్ట్ మీకు ఏ స్టేట్కి అలాట్ అయిందండి? ఫస్ట్ అస్సాం అలాట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నేను నా ట్రైనింగ్ హైదరాబాద్లో చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ గువాహటి, ట్రైనింగ్ గువాహటి చేశాను. ఆ తర్వాత అక్కడే తీన్సుఖియా డిస్ట్రిక్ట్, మరియు ఇప్పుడు తీన్సుఖియా నుంచి కూడా అదే సదియా ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్ క్రియేట్ అయింది. అప్పుడే ఒక సబ్ డివిజన్ ఉండేది. సో సదియా సబ్ డివిజన్ తీన్సుఖియా డిస్ట్రిక్ట్లో మళ్ళీ అక్కడి నుంచి సిబ్సాగర్ ట్రాన్స్ఫర్ అయ్యాను. సిబ్సాగర్ నుంచి ఆంధ్రాకి నా పెళ్ళి 2004లో జరిగింది. కానీ ఆల్మోస్ట్ ఈ కార్డర్ ట్రాన్స్ఫర్కి 3 years పడిన వల్ల నేను 3 years అస్సాంలో పని చేసిన తర్వాత అప్పుడే అన్డివైడెడ్ ఆంధ్రాకి వచ్చాను. ఓకే. అంటే అస్సాం టు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా రావాల్సి వచ్చింది మేడం? పెళ్ళి వల్ల ఐదర్ ఆమె యాక్చువల్లీ ఒరిజినలీ బెంగాలీ, డార్జిలింగ్ నుంచి. కానీ ఆమె ఆల్మోస్ట్ క్లాస్ 9th నుంచి ఇక్కడ హైదరాబాద్లో సెయింట్ యాన్స్లో మరియు తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్లో చదివేవాడు. కాబట్టి ఆమె ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నేటివ్ స్టేట్గా ఇచ్చింది. కాబట్టి ఆమెకు నేటివ్ స్టేట్
ఆంధ్ర అలాట్ అయింది, కాబట్టి మ్యారేజ్ గ్రౌండ్స్లో నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. అంటే మేడంని మీరు సివిల్స్లోనే ప్రేమించారా, తర్వాత ఏమైనా? అకాడమీలో అంటే దాని ముందు ఆమె ఇక్కడ హైదరాబాద్లో ప్రిపరేషన్ చేసింది, నేను ఢిల్లీలో చేశాను. కానీ లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ మసూరిలో ఫస్ట్ టైం అక్కడే మన ఈ ఫౌండేషన్ కోర్స్ టైంలో కలిసాను. అప్పుడే కొంచెం జర్నల్ ఫ్రెండ్షిప్ అయింది. ఐ నాట్ సే ఇట్ వాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ షీ వాజ్ అ వెరీ వెరీ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్ గర్ల్. నేను కూడా ఒక చిన్న టౌన్ నుంచి వచ్చే కాబట్టి పెద్దగా, ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ అప్పుడే నా ఇంగ్లీష్ పూర్ ఉండేది. అంటే వాళ్ళు అక్కడే చాలామంది ప్రిపరేషన్ చేసి వచ్చేవాడు, పట్ ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. మనకి హిందీ మరియు కొంచెం పంజాబీ కంటే ఎక్కువ ఏం రారు. సో ఐ వాజ్ ఆల్సో నాట్ వెరీ చాలా ఇంట్రోవర్ట్గా, సైలెంట్గా. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ అయింది. దెన్ స్లోలీ బోత్ పేరెంట్స్ కన్విన్స్ అయిన తర్వాత మ్యారేజ్. ఫస్ట్ ప్రపోజల్ మీరా మేడం అండి? ఇద్దరే చేయాలి. ఐ థింక్ బోత్ పేరెంట్స్కి చెప్పారు, పేరెంట్స్ కలిసారు. అంటే మీ ఇద్దరు ముందు మాట్లాడుకోవాలి కదా పేరెంట్స్ కన్నా ముందని? మాట్లాడాను, ఇద్దరే మాట్లాడారు. ఐ థింక్ ఇప్పుడే ఎగ్జాక్ట్ లేదు, బట్ మోస్ట్ ప్రాబ్లీ నేనే ఉండవచ్చు. అంటే మీరే మా తెలుగు అమ్మాయిని ప్రేమలో దింపారా? బెంగాలీ అమ్మాయిని. బెంగాలీ కానీ హైదరాబాద్ కదా? అవును అవును. మొత్తానికి ఆ విధంగా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకొని తర్వాత క్యాడర్ విధంగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నాకు గుర్తుంది. నేను అప్పుడే స్మిత పోస్టింగ్ కడపలో ఉండేది. సో నేను కూడా అంటే ఇప్పుడు అస్సాం నుంచి వస్తున్నాను. అప్పుడే ఇంటెలిజెన్స్ చీఫ్ అరవింద్ రావు సార్ ఉండేవాడు. ఓకే. ఆయనకి చెప్పాను కి సార్ ఇలా వస్తున్నాను. అరవింద్ రావు సార్ చెప్పారు, ఓకే షీ ఈజ్ పోస్టెడ్ ఇన్ కడప, మీకే కూడా కడప పంపిస్తాము. ఇది 2005 జనవరి 2005. ఓకే. సో వస్తే నేను అప్పుడే కలవడానికి ఏ రోజు ఇక్కడ రీచ్ అయ్యాను, సేమ్ డే యూనిఫామ్ వేసి డైరెక్ట్ అప్పుడే డీజీ శ్రీ స్వరంజీత్ సేన్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడే స్వరంజీత్ సేన్ మంచి నేను సెల్యూట్ కొట్టాను. ఆ తర్వాత అకున్ గో అండ్ జాయిన్ అట్ ధర్మవరం. అంటే ధర్మవరం ఎక్కడ, ఇది కడప మాట చెప్పలే, ఏంటి ఇది అర్థం కాలే. బయట వచ్చాను, అడిషనల్ డీజీ గారికి అడిగాను, సార్ ఇది ఏంటి అంటే ధర్మవరం ఎక్కడ, నాకు అది కూడా తెలియదు, ఎవరు ఉన్నారు అక్కడ, ఏమైంది నాకు ఏం ఐడియా లేదు. సో బయట వచ్చి స్మితాకి ఫోన్ చేశాను కి ఇలా ధర్మవరం అంటున్నారు. చెక్ చేస్తే ఇది అనంతపూర్ జిల్లా. అడిషనల్ డీజీ గారి దగ్గరికి వెళ్ళాను. వారే అక్కుని మీకే తెలియదు, నిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఎమ్మెల్యే పరిటాల రవి మీద దాడి జరిగింది, సో అక్కడే వైలెన్స్ నడుస్తుంది, మీకు అక్కడే పోస్టింగ్ వేశారు. అంటే ఏం ఐడియా లేదు, ఏం తెలియదు. కానీ ఏడీజీ గారు చెప్పారు, డీజీ గారు చెప్పారు, కాబట్టి బండి తీసుకో వెళ్ళండి. నేను ఐ థింక్ 7-8 hours ట్రావెల్ హైదరాబాద్ నుంచి. అక్కడ చేరితే అక్కడే వేరే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మనీష్ సిన్హా, ఏఎస్పీ ధర్మవరం గ్రౌండ్ గారు. మనీష్ సార్ చాలా ఒక స్టైలిష్ ఆఫీసర్. ఆయనే వాట్ ఈస్ దిస్ అకున్, హూ హెస్ సెంట్ యూ? ఐ సెడ్ సార్ ఐ డోంట్ నో, డీజీ గారు పంపించారు. వాట్ అబౌట్ మై పోస్టింగ్? సార్ ఐ డోంట్ నో. వాట్ అబౌట్ యువర్ పోస్టింగ్? సార్ ఐ హ్యావ్ నో ఐడియా. ఎనీవే ఆయనే డీజీ గారితో ఫోన్లో మాట్లాడారు. డీజీ గారు చెప్పారు మీరు కరీంనగర్ వెళ్ళండి, ఆయనకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను అక్కడే అనంతపూర్ జాయిన్ అయ్యాను. ఇక్కడే ఈ ఎస్పీ వాజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అండ్ ఇక్కడే బస్సెస్ బర్న్ అవుతున్నాయి, ఇక్కడే వైలెన్స్ ఉంది. ఇది ధర్మవరం సబ్ డివిజన్. ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళేసరికి అనంతపురం ఒక రగిలిపోతుంది, హారబుల్ కండిషన్. అంటే ఏ రోజు నేను జాయిన్ అయ్యాను, ఐ థింక్ ఆ ఒక్క రోజు 10 to 15 బస్సెస్ కాల్ చేశారు. అప్పుడే కార్యకర్త కోపలు వచ్చి. అండ్ చాలా టఫ్ టైమ్స్. అక్కడే నేను ఆల్మోస్ట్ 2 years ప్లస్ పని చేశాను అనంతపూర్లో. అనంతపూర్ ఇప్పుడే ఆ సబ్ డివిజన్స్ చిన్న అయిపోయినాయి, కానీ అప్పుడే ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద సబ్ డివిజన్స్ ఉంటాయి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ ఉన్నప్పుడే చాలా అంటే ఒక యాజ్ దే సే ఫ్రమ్ ఆస్మాన్ సే గిరే ఖజూర్ పే ఆట. అస్సాంలో ఇది ఉల్ఫా వైలెన్స్, చాలా అల్ఫా వైలెన్స్ ఎక్కువ ఉండేది. అక్కడ నుంచి సడన్ ఈ ఒక ఫ్యాక్షనల్ ఫ్రంట్, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. కానీ ఇక్కడే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సడన్లీ వస్తే నాకు తెలుగు తెలియదు. అక్కడే ఆ జిల్లాలో తెలుగు, హిందీ ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఎవరు లేరు. కాబట్టి ఇనిషియల్ కాలం కొంతవరకు ప్రాబ్లం ఉండేది, వైలెన్స్ ఉండేది, ఫ్యాక్షన్స్ చాలా అండ్ ఈ బోత్ విలేజెస్
సూరి విలేజ్ కనగాన్పల్లి మండల్లో ఉంది, రవి విలేజ్ రామగిరి, అవి అన్ని ధర్మవరం సబ్ డివిజన్ పార్ట్. కాబట్టి ఆ టైం చాలా ఒక హారబుల్ ఫ్యాక్షనల్ టైం ఉంది. అంటే మీరు అన్నట్లు తెలుగు రాకుండా అసలు కంప్లీట్గా మీరు అన్న ధర్మవరం సబ్ డివిజన్ మీరు చెప్తున్నట్టుగా సూరి రవి 2 వర్గాల మధ్యన వర్గపూర్ చాలుగుంది. ఆ టైంలోనే సూరి మర్డర్. దీని సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? ఒకవైపు బస్సులు తగలు పెడుతున్నారు, ఒకవైపు స్టోన్ బెల్టింగ్, మర్డర్లు. ఈ సిచ్యువేషన్ని దాదాపు ఒక 1 month వరకు ఉండేది. తర్వాత మీరు దాన్ని ఎలాగ కంట్రోల్ చేస్తారు? 1 month కాదు, ఆల్మోస్ట్ అంటే వైలెన్స్ తగ్గిపోయింది, కానీ ఆ ప్రజల్లో కోపం, ఈ వర్గలో ఆ వర్గలో కోపం, ఫ్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉండేది. వి యూజ్ ఫోర్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, అప్పుడే ఎమ్మెల్యే నామినేషన్ ఫైలింగ్ రోజు కూడా సునీత ఏ రోజు నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడానికి వెళ్తే ఆ రోజు కూడా ఎస్పీ మీద, కలెక్టర్ మీద దాడి జరిగింది. పోలీస్ ఫైరింగ్లో ఆల్మోస్ట్ 6-7 personsకి డెత్ కూడా అయింది. సో ఆ ఒక సెన్సిటివ్ ఫేస్ మనమే పోలీస్ యంత్రాంగ పరంగా అంటే చాలా హార్ష్గా డీల్ చేయడం జరిగింది. అంటే మీరున్న టైంలో అంటే ప్రవీణ్ కుమార్ గారు సపోర్ట్ తీసుకుంటూ అంటే ఫ్యాక్షనెట్ ఇళ్ళల్లో కూడా దాడులు చేశారు అప్పట్లో. అంటే ఇళ్ళల్లో కూడా పోయి వాళ్ళని హౌసెస్ సర్చ్ చెక్ చేయడం, వెపన్స్ సీజ్ చేయడం, పీడీ యాక్ట్ కింద చాలా మందికి పంపడం, ఆల్మోస్ట్ 7-8 మెంబర్స్కి పీడీ యాక్ట్ కింద పంపడం జరిగింది. అప్పుడే ఇప్పుడు చాలా ఒక అలవాట్లాగా ఉంది, పీడీ యాక్ట్ పెడుతున్నారు ఇక్కడ అక్కడ. కానీ ఆ టైంలో 2004-5లో ఎక్కువ మంది పీడీ యాక్ట్ పెట్టేవాడు కాదు. సో పీడీ యాక్ట్, వెపన్ రికవరీస్, వాళ్ళు సర్చెస్ చేయడం, ప్రజల్లో కొంచెం ఈ ధైర్యం పంపించడానికి ఈ ఎవరు ఫ్యాక్షన్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ ఇంటిలో వెళ్ళి సర్చెస్ కోసం. అదే టైంలో స్టీఫెన్ రవీంద్ర గారు కూడా వరంగల్ అనంతపురం ఎస్పీకి వచ్చినప్పుడు. అప్పుడే కాదు, ఆయన చాలా లేట్గా వచ్చారు. ఓకే. ప్రవీణ్ కుమార్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ ప్రెషర్ ఏదైనా అప్పుడే ప్రవీణ్ సార్ వెళ్ళిన తర్వాత సంజయ్ కుమార్ జైన్ వచ్చారు. ఓకే. సో నా పీరియడ్ మొత్తం సగం పీరియడ్ ప్రవీణ్ కుమార్ సార్ పీరియడ్లో, ఆ తర్వాత సంజయ్ జైన్ పీరియడ్లో. తర్వాత ఎక్కడ పోస్టింగ్? ఆ తర్వాత అక్కడ నుంచి వరంగల్కి వచ్చాను ఓఎస్డీగా. అప్పుడే ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర ఉండేవాడు, నేను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్. వరంగల్ అంటే అప్పుడు కూడా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ బాగా ఉండేది. చాలా అట్ దట్ టైమ్ ఇట్ వాస్ ఇద్దరికి కలిసి పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. సో కలిసి నేను అనంతపురం నుంచి ఆయనే ఐ థింక్ ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీగా వచ్చారు వరంగల్గా. సో కలిసి ఆల్మోస్ట్ 1.5-2 years ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా అక్కడే డెవలప్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటి వరకు కొనసాగిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ సిటీ పోలీస్తో కలిసి మళ్ళీ ఇప్పుడే. సో సార్ మీరు అక్కడ అస్సాంలో ఉల్ఫా ధర్మవరం వచ్చేసరికి, అనంతపురం వచ్చేసరికి ఫ్యాక్షనిస్ట్, ఇక్కడ వరంగల్ మావోయిస్ట్. అంటే ఈ 2-3 వైలెన్స్ కూడా డిఫరెంట్ వైలెన్స్. కానీ మీరు వరంగల్లో దాన్ని ఎలాగ డీల్ చేసి వచ్చేసి? వరంగల్లో నేను స్టీఫెన్ రవీంద్ర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనే బెల్లంపల్లి నుంచి వచ్చారు, ఆల్రెడీ అప్పుడే నార్త్ తెలంగాణ ఆయనే చూసేవాడు. కాబట్టి ఎస్పెషలీ ఈ ఒక్క ఫ్రంట్ నేను ఆయనే చాలా నాకు అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఆపరేషన్స్ ప్లాన్ చేయాలి, ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ స్టీఫెన్ రవీంద్ర. అండ్ ఒక టీమ్ లాగా మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి వరంగల్లో. అంటే వరంగల్లో మీరు ఉన్నప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏమైనా థ్రెట్స్ కానీ అటాక్స్ కానీ జరిగాయి? అప్పుడే అంత లేదు. నార్త్ తెలంగాణ చాలా వరకు కంట్రోల్లో వచ్చి ఉంటుంది అప్పుడే. జస్ట్ పీస్ టాక్స్ కంప్లీట్ అయిన తర్వాత సడన్గా వైలెన్స్ పెరిగింది. కానీ ఆ పీరియడ్లో కూడా కొంచెం హార్ష్ యాక్షన్స్ వల్ల, కొంచెం మంచి ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ వల్ల ఏరియా కంట్రోల్లో వచ్చింది. అచ్చా, అంటే అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి మీ టైంలో? అప్పుడే నాకు అసెస్మెంట్ పరంగా ఐ థింక్ ఆ 1.5 yearలో ఐ థింక్ 15-20 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ఓకే. అంటే ఎక్కువగా వరంగల్ బెల్ట్ ఎక్కడ జరిగింది? వరంగల్ బెల్ట్ అప్పుడే అంత పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడే అక్కడే ప్రాబ్లం చాలా ఎక్కువ. ఏఓబి అంటే అప్పుడే కూడా మావోయిస్ట్కి పోలీస్కి ఆల్మోస్ట్ ఒక టఫ్ ఫైట్ ఉండేది. మీకు గుర్తుంది, అప్పుడే మీరే కూడా వచ్చారు అక్కడికి బలిమెలాకి. సో ఏఓబి వాజ్ మచ్ టఫర్. అంటే వరంగల్ తర్వాత మీరు డైరెక్ట్గా వైజాగ్ ఎస్పీగా వెళ్ళారు. ఓకే. అంటే ఏఓబి అనగానే ఇంకా అప్పుడు బాగా రగులుతుండేది, ఎందుకంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అటువైపు వాళ్ళ షెల్టర్ జోన్గా తీసుకుంటూ చేసేవారు. అంటే అక్కడికి అంటే మీరు చెప్తున్న వరంగల్ నార్త్ తెలంగాణలో ఒక డ్రై సిస్టమ్ నుండి ఇక్కడ ఏఓబి వచ్చేసరికి బాగా ఒక పీక్ పొజిషన్లో ఉంది. పీక్ పొజిషన్ టెరెయిన్ టోటల్ వేరేగా ఉంది. ఇక్కడే అంత పెద్ద అంత థిక్ ఫారెస్ట్ లేదు, అంత హెవీ రెయిన్ఫాల్ లేదు, ఆల్మోస్ట్ ఫ్లాట్ కొంచెం అండ్యులేటింగ్ టెరెయిన్ ఉంది. సడన్లీ మీకు చాలా ఘాట్స్ ఉంటాయి, చాలా అంటే ఇలాంటి హిల్స్ ఉంటాయి, చాలా ఫారెస్ట్ కవర్ థిక్ ఉంది. అక్కడ నుంచి పక్కనే ఈ ఒడిశా, పక్కనే ఛత్తీస్గఢ్. కాబట్టి ఇటువైపు దాడి చేసి మళ్ళీ అటువైపు వెళ్ళడం
ఆ టైంలో ఒడిశా పోలీస్ మరియు ఛత్తీస్గఢ్ పోలీస్ కూడా అంత ఎఫెక్టివ్ లేదు. అవును. కాబట్టి మెయిన్ టఫ్ ఛాలెంజ్ అంటే నా కెరియర్లో చెప్తే అంటే ఫస్ట్ అనంతపూర్ తర్వాత సెకండ్ టఫెస్ట్ వాజ్ విశాఖపట్నం రూరల్. ఓకే. అంటే విశాఖపట్నం ఒకసారి హిల్స్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి రావడం అనేది కొంచెం ఇంపాసిబుల్గా ఉంటుంది. ఒక ఆపరేషన్ అవ్వచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్. దాన్ని ఎలా డీల్ చేసుకొచ్చారండి? మీరు చెప్తున్న టోపోగ్రఫీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. అప్పుడే మన పోలీస్ లీడర్షిప్లో దుర్గాప్రసాద్ సార్ ఐజీ గ్రేహౌండ్స్గా ఉండేవాడు, ప్రజెంట్ డీజీ మహేందర్ రెడ్డి గారు మన ఐజీగా ఉండేవాడు. సో అప్పుడే ఒక మంచి టీం ఉండేది అక్కడే. మన జితేందర్ గారు డిఐజీగా. సో ఒక మంచి టీం వలన నా ఓన్ బ్యాచ్మేట్ వినీత్ బ్రిజ్లాల్ గ్రేహౌండ్స్ ఇన్ఛార్జ్గా. సో చాలామంది యంగ్ ఆఫీసర్స్ ఇప్పుడు వాళ్ళందరూ ఐజీ డిఐజీ అయిపోయారు. కానీ మన శ్రీకాంత్ ఇప్పుడు డిఐజీ వైజాగ్, అప్పుడే ఓఎస్డీగా, కాంతి రాణా తాత ఏఎస్పీ పాడే నర్సీపట్నం, గులాటి అందరూ యంగ్. ఐ థింక్ ఒక్క జిల్లాలో అప్పుడే ఆల్మోస్ట్ 6 to 7 డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ వలన ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వలన ఫస్ట్ అప్పుడే సరెండర్స్ బాగా జరిగినాయి. ఇనిషియల్ నాకు గుర్తుంది ఆ 2.5 yearsలో 120-130 కార్డర్ సరెండర్ అయ్యారు. ఓకే. సో సరెండర్స్ వలన ఒకటి, సెకండ్లీ యాక్షన్ వల్ల కొంచెం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ వల్ల లోకల్ పోలీస్ గ్రేహౌండ్ సపోర్ట్ వల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మీరు కూడా సివిల్ డ్రెస్లో మావోయిస్టుల వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి కలవడం అటువంటి చేసేవారు. అంటే అది రిస్క్గా అనిపించలేదు మీకు అప్పుడు? రిస్క్ ఉంది, కానీ అట్లీస్ట్ మన ఏ ఛానల్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని ఛానల్స్ ట్రై చేయాలి. వైలెన్స్ షుడ్ బి ది లాస్ట్ రిజార్ట్. యూ షుడ్ టేక్ అప్ ఆర్మ్స్ ఓన్లీ ఆఫ్టర్ అ పర్సన్ హ్యాస్ డిసైడెడ్ దట్ అంటే నేను మళ్ళీ మెయిన్ దారికి రాను, అప్పుడే యూ నీడ్ టు యూజ్. అదే కూడా వాళ్ళ వైపు నుంచి ఫైర్ వస్తేనే ఫైర్ రిటర్న్ చేయడం. సో కొంచెం ఒక చట్టబద్ధంగా వెళ్ళాము. బట్ టీమ్ వర్క్, సపోర్ట్, లోకల్ పోలీస్ సపోర్ట్, గ్రేహౌండ్స్, ఎస్ఐబి సపోర్ట్ వలన కొంచెం మంచి ఒక ఇంపాక్ట్ జరిగింది. అంటే మీరు అన్ని రూట్లు టచ్ చేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్లో ఇంకా అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వచ్చు లేదండి కూడా. సార్ ఇంత మీరు పగడుబందిగా వెళ్తున్న టైంలో చిత్తరకొండ దగ్గర బలిమల్ ఇష్యూ, అసలు ఇష్యూషన్ అంత బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. అంటే టోటల్గా గ్రేహౌండ్స్కి ఒక పెద్ద దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు. అది మీకు ఎలా తెలిసింది? ఎన్ని గంటలు జరిగింది? అసలు దాని లూప్ హోల్స్ ఏంటంటే అసలు? అంటే దాని తర్వాత దీనికి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరిగింది. జడ్జ్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ గారు ఎంక్వైరీ కూడా చేశారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. అంటే ఆ రోజు ఏం జరిగింది మీకు? ఎన్ని గంటలు? ఆపరేషన్స్ మన మెయిన్ ఆపరేషన్ వేరే వైపు ఉండేది. ఇవి రెండు పార్టీస్ బార్డర్కి ఆపరేషన్ కంప్లీట్ చేసి రిటర్న్ వచ్చిన టైంకి వాళ్ళ బోట్లో డ్యామ్ లేక్ క్రాస్, బలిమెల లేక్ క్రాస్ చేసినప్పుడే రెండు వైపు నుంచి వాళ్ళ మీద ఫైర్, ఆ బోట్ మీద ఫైర్ జరిగింది. అప్పుడే మనకి అంత ఐడియా లేదు. నేను ఆ రోజు నాకు గుర్తుందా, సండే ఉండేది. మై డాటర్ వాజ్ జస్ట్ ఫ్యూ డేస్ ఓల్డ్. షీ వాజ్ జస్ట్ బోర్న్. అండ్ నా పేరెంట్స్ ఆ రోజే వచ్చారు పంజాబ్ నుంచి. అండ్ వస్తేనే నాకు ఎవరు ఫోన్లో చెప్పారు, సార్ అక్కడే ఇలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, మీరు కొంచెం చెక్ చేసేయండి. సో వెంటనే నేను అప్పుడే డ్రెస్ చేంజ్ చేసి ఆ నేవీ చాపర్ ద్వారా అక్కడే స్లిదరింగ్ చేసి వెళ్ళి బయట వచ్చే వరకు ఆల్మోస్ట్ 30 మంది వరకు బయట వచ్చాము. పార్టీస్ రిమైనింగ్ మంది బయట రాలే. సో అప్పుడే మన ఇమీడియట్ రిక్వైర్మెంట్ అంటే అందరికీ ఫ్యామిలీస్కి సపోర్ట్ ఇవ్వడం, బాడీస్ బయట తీసుకురావడం, వాళ్ళకి ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం. మరియు అప్పుడే రాజీవ్ త్రివేది సార్, నేను మరియు వినీత్ బ్రిజ్లాల్ ముగ్గురే ఆల్మోస్ట్ 15 to 20 days ఆ ఏరియాలోనే ఆపరేషన్స్ చేసి క్యాంప్ చేసాము. ఇట్ వాజ్ వన్ వాట్ షుడ్ ఐ సే, ఇప్పుడు కూడా ఆ రికలెక్ట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ పెయిన్ఫుల్. ఇట్ వాజ్ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా చెప్పారు, ఆ ఒడిశా ఎస్పీ తప్పు వలన ఆయన ముందుగానే ఇన్ఫర్మేషన్ ఆయన ఆఫీస్ నుంచి లీక్ అయింది, దానివల్ల మావోయిస్ట్ అలర్ట్. అప్పుడే ఎస్పీ మల్కాజ్గిరి ఆఫీస్ నుంచి ఆ బోట్ రిక్విజిషన్ ఎవరు ఇచ్చారు, ముందుగా ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. వేరే వేరే పాయింట్స్ రాశారు, అందరూ ఒకే బోట్లో ఎందుకు వచ్చారు.
అంటే జనరల్గా ఇప్పుడు గ్రేహౌండ్స్ ఒక నామ్స్ కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకే టైప్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిట్ కానీ మూమెంట్ కూడా అంటే ఎంట్రీకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అవుతారు కాబట్టి ఎగ్జిట్ చాలా కాన్ఫిడెన్స్కి వస్తారు కదా. కానీ ఆ సీక్రెట్స్ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారండి? మేబీ ఒడిశా పోలీస్లో అంతా అవగాహన లేదు ఇప్పుడే అంటే నౌ ఇట్ ఈస్ అ వెరీ ప్రొఫెషనల్ ఫైటింగ్ ఫోర్స్, బట్ అప్పుడే ఆల్మోస్ట్ నౌ ఇట్ ఈస్ 10 years అయిపోయినాయి, ఆల్మోస్ట్ 9 years. సో అప్పుడే అంతా మేబీ లేకపోతే ఒక్క మనిషి తప్పు వలన జరిగింది, ఒక్క మనిషి ఎవరి ద్వారా లీక్ అయింది, ఆయన తప్పు వల్ల జరిగింది. బట్ కానీ ఆ ఒక్క తప్పు మనకి చాలా మనకి కాదు, ఆ 30 ఫ్యామిలీస్కి ఒక చాలా పెద్ద లాస్. అంటే అప్పుడు మేము కూడా చూసారండి. అంటే చిత్రకొండ దగ్గర ఉన్న పోలీసులు కూడా అంత ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అనిపిస్తున్నారు. అవును, అంటే వాళ్ళు కూడా అసలు గ్రేహౌండ్స్కి సపోర్ట్ చేయకుండా మా ల్యాండ్లోకి వీళ్ళెందుకు వచ్చారు అన్న ఫీలింగ్తో ఉన్నట్లుగా నాకు అనిపించింది. దాని గురించి నేను ఏం కమెంట్ చేయను, కానీ నాకు గుర్తుంది అక్కడి నుంచి మనమే అందరూ ఆపరేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత బై హెలికాప్టర్స్ వచ్చాము. వాళ్ళందరూ మళ్ళీ బై రోడ్ వెళ్ళారు, వాళ్ళ మీద మళ్ళీ బ్లాస్టింగ్ జరిగింది, వాళ్ళ రిటర్న్లోనే ఇంకా 10 మంది డెత్ అయ్యింది. అదే. సో అప్పుడే మేబీ అట్ దట్ టైం దే వర్ నాట్ అంత అలర్ట్ లేదు, లేకపోతే అంత ప్రొఫెషనల్ లేదు. అక్కడ మీరు చెప్తున్నట్లుగా నేను కూడా అక్కడ చాలా ఫిజికల్గా చూసాను. అంటే ఆ బాడీస్ని తీయడంతో పాటు ఆ బోట్ని తీయడానికి రకరకాల టెక్నాలజీ, డ్రమ్ టెక్నాలజీ అంటూ చాలా చేశారు మీరు. నేను ఫిజికల్గా చూసాను మిమ్మల్ని. మీరు రోజు మార్నింగ్ రావడం, వాళ్ళతో వెళ్ళడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఆ బాడీస్ ఒక్కొక్క బాడీని మీ చేతుల మీద తీసుకుని వచ్చారు. అంటే మీరు బాగా పర్సనల్గా ఫీల్ అయినట్లుగా నాకు అప్పుడు అనిపించింది. అప్పుడే మురళి గారు, గ్రేహౌండ్స్లో ఎవరు ఆఫీసర్ ఎవరు ఫాలోవర్ లేదు, మన ఒక్క పెద్ద ఫ్యామిలీ లాగా. వాళ్ళందరితో ఎస్పెషలీ నాకు ఆ ఎస్ఐస్ గుర్తున్నాయి, ఇప్పుడు కూడా వాళ్ళ ఫేసెస్ నా కన్ను ముందు వస్తాయి. దేవర్ లైక్ బ్రదర్స్, యంగర్ బ్రదర్స్, అంటే చిన్న బ్రదర్స్ లాగా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉన్నవాడు. అంటే నేను ఐపీఎస్, వాళ్ళ గ్రేహౌండ్స్, కానీ ఇటు ఒక టోటల్ ఫ్యామిలీగా మీరు ఫ్యామిలీలో డెత్ అయితే అంత. ఇప్పుడు కూడా నేను నిజంగా చెప్తున్నాను, ఆ ఒక్క ఘటన నా లైఫ్లో మీకు గుర్తుంది, ఒక్కరోజు కోపంలో వచ్చి ఒక మౌస్ దొరికితే అక్కడే స్పాట్లోనే చాలా అగ్రెషన్ చూపించారు. ఆ తర్వాత వినీత్ నాకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మీరు కరెక్ట్ 11:30 టైంలో ఒక ఇన్ఫార్మ్ రావడంతో వాడిని టవల్ చుట్టి. సో నాకు ఇప్పుడే కూడా గుర్తుంది, ఆ కోపం ఇప్పుడు కూడా లోపల ఉంది. అంటే వాళ్ళు దాని మీద రివెంజ్ తీసుకుందాం అనుకుని అప్పుడు ట్రై చేశారు. అయిపోయింది మంచి. లాస్ట్ ఇయరే చాలా మంచి ఎన్కౌంటర్ జరిగింది. వాళ్ళు ఎవరెవరు దాడిలో పాల్గొన్నారు ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు లేదు. అంటే కోపంలో రివెంజ్ కరెక్ట్ కాదు. అండ్ దిస్ ఇస్ నాట్ ఆ క్షణానికి మీకు అనిపించింది, ఆ క్షణంకి ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీస్కి వాళ్ళ బాయ్స్ యంగ్ అందరూ యంగ్స్టర్స్. మిమ్మల్ని కూడా చూశానండి అప్పుడు. నేను 15 days మీతో జర్నీ చేస్తున్నప్పుడు మీరు బాడీస్ వెళ్తున్నప్పుడు ఆ కోపం, ఆ బాడీ చేతులు పట్టుకొస్తున్న ఆవేదన. ఎందుకంటే బాలిమల డ్యామ్ దాదాపు 30 steps ఉండేవి. ఆ 30 stepsని కూడా మీరు ఈజీగా పరిగెడుతూ చాలా ఆవేదన చెందేవారు. అంటే అంత బాగా ఇన్వాల్వ్ మీరు. అవును, ఇట్ వాజ్ అ పర్సనల్ లాస్. నేను ఇప్పుడే కూడా చెప్తున్నాను, ఆ 30 మంది వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయింది. కానీ అంటే బికాజ్ వాళ్ళు తప్పు లేదు. ఆపరేషన్లో ఏదైనా జరిగితే వేరే ఉంటుంది. వాళ్ళు రిటర్న్ దారిలో వెళ్ళే రిటర్న్ దారి మీద అటాక్ చేశారు. సో ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది. అంటే దేవర్ నాట్ కంబాటింగ్, అంటే దేవర్ జస్ట్ ఇన్ అ బోట్, అండ్ ఒక బోట్ మీద ఫైర్ చేయడం అనెథికల్. అంటే అదే కేసులో అంటే గ్రేహౌండ్స్లో కూడా మోటివేట్ చేయకపోవడం వల్లే ఇది జరిగింది అనేది కూడా ఒక ఆరోపణ వచ్చిందండి. అంటే అంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గ్రేహౌండ్స్ కమాండర్గా ఉండేవారు. ఆయనతో పాటు దుర్గా ప్రసాద్ గారు ఉండేవారు. గ్రేహౌండ్స్ టీమ్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళకి ఇచ్చే డ్రై రేషన్ గురించి ఇస్తూ వాళ్ళకి మోటివేట్ చేసి పంపించేవారు. కానీ తర్వాత ఆఫీసర్స్ ఆ టీం మోటివేట్ చేయడంలో కరెక్ట్ లేకపోవడం వల్లే మేము డిసప్పాయింట్ అయ్యామని కొంతమంది గ్రేహౌండ్స్ కూడా అప్పుడు అన్నారు. నాట్ కరెక్ట్. అప్పుడే గ్రేహౌండ్స్కి వైజాగ్ హెడ్ వినీత్ బ్రిజ్లాల్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్స్, నా బ్యాచ్మేటే, నా క్లోజ్ ఫ్రెండే. అలాంటి ఆఫీసర్స్ దొరకరు మనకి. హీ వాజ్ ఎక్సలెంట్ మోటివేటర్. ఇన్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత దానికి ఏదైనా ఎవరు కోపంలో ఏదైనా చెప్తే అప్పుడే ఆ కోపంలో ఉండవచ్చు. బట్
స్టిల్ ఇస్ ది మోస్ట్ ప్రొఫెషనల్ ఫోర్స్. అండ్ అప్పుడే ఒక్క నా అసెస్మెంట్ అంటే కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా రాసిందికి ఇన్ఫర్మేషన్ మల్కాన్గిరి ఎస్పీ ఆఫీస్ నుంచి లీక్ అయింది. అండ్ అందరూ ఒక్క బోట్లో రావడం కరెక్ట్ కాదు. అదే రెండు మెయిన్ రీజన్స్. అంటే తర్వాత మీరు చెప్పిన ఎస్పీ కూడా సస్పెండ్ అయినట్లుగా. అవును ఇప్పుడే ఆయన భువనేశ్వర్లో ఎక్కడో సస్పెండ్ అయినట్లుగా. అవును. ఓకే సార్, అక్కడ మీకు కెరియర్లోనే పెద్ద మైనస్ ఉన్నావు వైజాగ్ రూరల్ నుండి నెక్స్ట్ పోస్టింగ్. మైనస్ కాదు మా, అంటే అది ఎప్పుడు మీరు మర్చిపోలేను అంటున్నారు కదా. మర్చిపోలేను, కరెక్ట్. బట్ నిజంగా చెప్తే ఇట్ వాజ్ ఓవర్ నైట్ ఒక యంగ్ ఆఫీసర్ నుంచి ఒక మెచ్యూర్ ఆఫీసర్ అయిపోయాను నేను. అంటే నేను ఇంతకుముందు అనంతపూర్లో లేకపోతే వరంగల్లో ఎప్పుడూ కూడా ఇది లాస్ చూడలే. ఓన్ పర్సన్స్ లైఫ్ అంతా పెద్ద నంబర్లో లాస్ చూడలే. సో ఒక మెచ్యూరిటీ వచ్చింది, ఒక బ్యాలెన్స్ వచ్చింది. అండ్ ఆ తర్వాత అప్పుడే గవర్నమెంట్కి కూడా ఏఓబి ఇంతకుముందు అంటే అందరూ ఐదర్ నార్త్ తెలంగాణ మీద కన్సన్ట్రేట్ చేయడం, లేకపోతే సౌత్ తెలంగాణ మీద, లేకపోతే ఇటువైపు మన గుంటూరు ప్రకాశం ఆ బార్డర్లో నల్లమల్ల వైపు సడన్గా అందరికీ ఏఓబి వైపు ఫోకస్ ఇంక్రీజ్ అయింది, ఇంక్లూడింగ్ మీడియా కూడా అయింది. మీడియా కూడా తర్వాత ఎక్కువ ఆఫీసర్స్ పంపడం, ఎక్కువ ఫోర్సెస్ పంపడం. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 yearsలో ఏఓబి టోటల్ కంట్రోల్ అయిపోయింది. సో నా అసెస్మెంట్ అంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ పాయింట్. ఎస్, బలిమెలా వాజ్ వన్ బిగ్ లాస్. అండ్ నేను ఇప్పుడే కూడా చెప్తాను, గ్రేహౌండ్స్ తప్పు కాదు, అప్పుడే ఆంధ్ర పోలీస్ తప్పు కాదు, ఎవరు ఒక్క మనిషి స్టూపిడిటీ వలన మనకి చాలా డ్యామేజ్ జరిగింది. ఓకే, తర్వాత మీకు నెక్స్ట్ పోస్టింగ్? అక్కడ నుంచి నేను యాంటీ కరప్షన్ బ్యూరోకి వచ్చాను హైదరాబాద్. ఆల్మోస్ట్ 8-9 months ఏసీబీలో పని చేశాను, జాయింట్ డైరెక్టర్గా చేశాను. జేడీ హైదరాబాద్ మరియు రాయలసీమ. అప్పుడే స్మిత పోస్టింగ్ కర్నూలు ఉండేది కాబట్టి రాయలసీమ మరియు హైదరాబాద్ చూశాను. అప్పుడే కొన్ని మంచి కేసెస్ జరిగినాయి. ఇప్పుడే ఈ ప్రజెంట్ ఒక పెద్ద కేసు నడుస్తుంది. ఆయనకి కూడా ఆ ఫస్ట్ కేస్ నా హయాంలోనే జరిగింది. ఆ రెడ్డి హెచ్ఎండిఏ ఇప్పుడు ఎవరి మీద మీడియా అంతా కన్సన్ట్రేషన్ ఉంది. ఆయన ఫస్ట్ కేసు అప్పుడే చేశాను. అప్పుడే నా టీమే ఆ ఫస్ట్ కేసు చేసింది. లిక్కర్ కేసు కూడా మీ దగ్గర వచ్చినట్టుంది కదా? కాదు, లిక్కర్ కేస్ మన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్ చేశారు. నా వెళ్ళిన తర్వాత ఆయన అడిషనల్ డైరెక్టర్గా వచ్చి ఆయనే చేశారు. సో లిక్కర్ కేస్కి నాకేది లేదు. ఓకే, అంటే 8 months ఏసీపీ తర్వాత సౌత్ జోన్ టీసీపీ, సెంట్రల్ జోన్ టీసీపీ. పెద్ద మెయిన్ అప్పుడే తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది, వైఎస్ రాజశేఖర రెడ్డి డెత్ అయింది. సో ఫస్ట్ ఆల్మోస్ట్ ఏసీబీలో ఉన్నప్పుడే ఆల్మోస్ట్ 1-2 నెలల నేను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చారు సిన్హా, మనమే మహేష్ లడ్డా ఉస్మానియా యూనివర్సిటీ చూశాను. అప్పుడే స్టీఫెన్ రవీంద్ర ఏదైనా యాక్షన్ వలన ఆయనకి అక్కడి నుంచి తీసి బయట పెట్టారు కాబట్టి 2 months 4 మంది అప్పుడే నాకే హైదరాబాద్ సెంట్రల్ పోస్టింగ్ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు అంటే ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయింది, అప్పుడే వేరే ఉండేది. బట్ ఠీక్, చట్టపరంగా ఏం కరెక్ట్గా ఉండేది అప్పుడే. ఇక్కడ సెంట్రల్ జోన్లో కూడా మీరు అప్పుడు ఉస్మానియా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో సెంట్రల్ జోన్లో కూడా మీరు నక్లెస్ రోడ్లో జరుగుతున్నప్పుడు కానీ ట్యాంక్ బండ్ అప్పుడు? అవును, యాజ్ డీసీపీ సెంట్రల్గా పని చేశాను. అప్పుడే అసెంబ్లీ, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ అన్నీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నీ సెంట్రల్ జోన్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ 2 years నేను హార్డ్లీ అంటే నైట్ టైం పడుకోవడానికే ఇంటికి వెళ్ళాము. అదర్వైజ్ ఎప్పుడు చూసినా ట్యాంక్ బండ్ మీద, లేదంటే సెక్రటేరియట్, అసెంబ్లీ అంతా. సో ఆల్మోస్ట్ 2 years ఎలా పోయినాయి, పిల్లలు ఎలా గ్రో అయినాయి నాకు తెలియదు. బికాజ్ మార్నింగ్ టు ఈవినింగ్ అప్పుడే. మీరున్న టైంలో మిలీనియం మార్చ్ కూడా జరిగింది. మిలియన్ మార్చ్ కూడా, అది కూడా పెద్ద వైలెన్స్ అయినట్లుగా. అవును, చాలా పెద్ద వైలెన్స్. ఆల్మోస్ట్ కొన్ని స్టాచ్యూస్ డ్యామేజ్ అయినాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అప్పుడే సిపి ఖాన్ సార్ ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆయన అడ్వైజర్గా ఉన్నారు. సో ఎప్పుడైనా కలిస్తే ఎవరైనా చెప్తే ఇది అయింది అదే అయింది, కరెక్ట్ సార్, బట్ ఒక్క సింగిల్ హ్యూమన్ లైఫ్ లాస్ కాలే. అంటే ఎప్పుడున్న భావోద్వేగంతో వాళ్ళు చేస్తుంటారు కానీ ఇంటెన్షన్గా చేసింది కాదు అనేది మనం. అదే ఒకటి. సెకండ్లీ వాళ్ళు ఒక ఉద్యమంలో ఉన్నారు, మన పోలీస్ వైపు ఉన్నాము. హ్యూమన్ లైఫ్ బై ఛాన్స్ వైలెన్స్, పోలీస్ వైపు ఎక్కువ వైలెన్స్ ఉంటే, ఏదైనా ఫైరింగ్ జరిగి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో చాలా ట్యాక్ట్ఫుల్గా
బికాస్ ఇట్ ఈస్ నాట్ మావోయిస్ట్ వైలెన్స్ కాదు, లేకపోతే యాంటీ నేషనల్ వైలెన్స్ కాదు, ఇది ఒక ఉద్యమం లాగా ఉంది. ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండ్ షుడ్ బి ట్రీటెడ్ అండ్ వీ ట్రీటెడ్ ఇట్ లైక్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. కానీ నేను చూసినప్పుడు కూడా సెంట్రల్ జోన్లో మీరు పనిచేస్తున్న టైంలో ఎక్కడ ఒక ఫైరింగ్ లేకుండా ఇక్కడ కూడా ఫైరింగ్ చేయలే. సో ఇప్పుడు ఎవరు అప్పుడే ప్రొటెస్టర్స్ ఉండేవాడు, ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు. అప్పుడే మనమే ఏదైనా అంటే అన్ఎథికల్గా బిహేవ్ చేసి ఉంటే ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ ఉన్నాము వాళ్ళందరితో. అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్స్ అయిపోయారు, అప్పుడే అందరూ అజిటేషన్లోనే ఉండేవారు. మీరు అరెస్ట్ చేసిన అందరూ ఇప్పుడు మినిస్టర్లు అయ్యారు. అరెస్ట్ చేసేవాడు కాదు అందరూ, అండ్ ఎవరెవరికి అప్పుడే ఫస్ట్ నేమ్లో పిలిచేవాడు, ఇప్పుడు వాళ్ళందరూ మినిస్టర్ గారు అయిపోయారు. అంటే అది కొంచెం ఇబ్బంది ఏమనిపిస్తుందా మీకు ఏమన్నా? ఏం లేదు, వాళ్ళకే కూడా ఏం లేదు. వాళ్ళకి బేసిక్లీ ఆ పీరియడ్లో నేను లేకపోతే వాళ్ళు కూడా బోత్ సైడ్స్కి వాళ్ళు ఇచ్చిన కావాలిన రెస్పెక్ట్ మనకి ఇచ్చారు. యాజ్ అజిటేషనిస్ట్ వాళ్ళకి తప్పు చేస్తే లేకపోతే లా బ్రేక్ చేస్తే ఏం యాక్షన్ ఉంటాయి అదే చేసాము. కానీ ఏదైనా పర్సనల్ కారణాల వలన లేకపోతే పర్సనల్ గ్రజెస్ వలన ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, మన లక్ష్మారెడ్డి ఉన్నారు, వాళ్ళందరూ అప్పుడే ఒక రకాలుగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఓన్ చైర్మన్ కూడా ఇప్పుడు చైర్మన్ బెవరేజెస్ కార్పొరేషన్ ఆయన కూడా పెద్ద అందరూ మన స్పీకర్ గారు వాళ్ళందరూ ఒక పెద్ద యాజిటేషన్లో మోడ్లో. కానీ బికాజ్ వీ ట్రీటెడ్ దెమ్ విత్ ఐ నాట్ సే బట్ పర్సనల్ యాంగర్ కోపం వలన లేకపోతే పర్సనల్ యాక్షన్స్ వలన ఏం ఇన్కరెక్ట్ చేయలే. లా వైలేట్ చేస్తే కేసు ఉంటాయి అండ్ వీ ట్రై టు కంట్రోల్ వైలెన్స్ విత్ మినిమం యూజ్ ఆఫ్ ఫోర్స్. ఓకే, అంటే అక్కడ సెంట్రల్ జోన్ తర్వాత మీరు సౌత్ జోన్ కూడా వెళ్ళారు. సౌత్ జోన్కి వెళ్ళారు. సౌత్ జోన్ కూడా అప్పుడు అదొక ప్రపంచం. ఆ ప్రపంచంలో కూడా ఎక్కువగా లాఠీ చార్జీలు, ఎప్పుడు స్టోన్ బెల్టింగ్ జరిగింది. అవును, మీరు రెండు టైంలో కూడా కొంచెం 2-3 ఇష్యూస్ జరిగినట్లే. అవును. అప్పుడే కాంగ్రెస్కి మరియు ఎంఐఎంకి గొడవ జరిగిన వల్ల ఎంఐఎం బయట వచ్చారు. సో అప్పుడే ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ మీద అటాక్ మీద గొడవ, బోత్ సైడ్స్ ఆల్మోస్ట్ 2-3 days వైలెన్స్. పెద్ద వైలెన్స్ జరగలే కానీ ఆ టెన్షన్ చాలా ఉండేది. బట్ ఠీక్, అప్పుడే ఆ ఏరియా ఎంత అఫెక్షన్ ఆ ఏరియా నుంచి వచ్చింది, ఎక్కడ కూడా వేరే పోస్టింగ్లో ఎక్కడా రాలే. ఓకే, ది అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఓల్డ్ సిటీ హ్యాస్ ఫర్ ఇట్స్ ఆఫీసర్స్. అంటే మీరు ఎందుకు రాదండి, మీరు ఎప్పుడు కూడా మీరు ఒక గన్మెన్ పెట్టుకొని మొత్తం సౌత్ జోన్ నడుచుకుని తిరిగేవారు మీరు. బై వాకే ఎక్కుంటుంది. కానీ ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? మురళి, బేసిక్లీ మీరు నిజాయితీగా ఉంటే, ఆనెస్ట్గా ఉంటే అండ్ న్యూట్రల్ ఉంటే ఎవరు మీకే హామ్ చేయరు. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ లా అండ్ పర్సనల్ గ్రజెస్ లేను, అలాంటి పరిస్థితిలో మేబీ ఫ్యూ మినిట్స్ కోసం, కొన్ని సెకండ్స్ కోసం కోపం రావచ్చు ఎవరికి. బట్ ఇన్ జనరల్ పబ్లిక్లో కూడా ఇక్కడే కాదు, నేను నా ఆల్మోస్ట్ నా 17 years కెరియర్ అయిపోయింది. ఒక్క మాట చూశాను, ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ ఇస్ ద కామన్ మ్యాన్. వెరీ వెరీ సెన్సిబుల్. ఒక కామన్ మ్యాన్కు కరెక్ట్గా ఐడియా ఉంది, ఈయనే నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. అండ్ ఇంకా ఒకటి చెప్తాం, పోలీస్లో ఒక హాల్వే రెప్యుటేషన్ ఉంది. హాల్వే రెప్యుటేషన్ అంటే నా వెళ్ళే ముందు ఆ ఏరియాలో ఆ పబ్లిక్కు, ఆ డిపార్ట్మెంట్కు, మన ఆఫీసర్స్కు, మన సబార్డినేట్స్కు తెలుసు ఈయన ఎలా ఉన్నారు, ఎలా మనిషి ఉన్నారు. మీరు ఆనెస్ట్గా ముందు నుంచి ఆనెస్ట్ ఉంటే, సింపుల్ ఉంటే ఎవ్రీబడి కోఆపరేట్స్. సో నేను ఎప్పుడు కూడా ఏ పోస్టింగ్లో కూడా నా సీనియర్స్ వైపు నుంచి, జూనియర్స్ వైపు నుంచి, లేకపోతే ప్రజల వైపు నుంచి చాలా సపోర్ట్ చూశాను. అంటే మీరు అన్నట్లుగా ఒక ఆఫీసర్ పోస్టింగ్ వస్తున్నాయంటే అతని ప్రీవియస్ రికార్డ్ కూడా సగం కవర్ అవుతుంది. సగం కాదు, మొత్తం ఆల్మోస్ట్. అవును, అంటే నేను సౌత్ జోన్లో చూసినప్పుడు అంటే గల్లీ తిరిగిన ఆఫీసర్లో మీరు ఒకరు ఏకే ఖాన్ గారు. అవును, చాలామంది జీపుల్లో వెళ్ళి మాట్లాడగారు, మీరు ఏకే ఖాన్ గారు గల్లీ తిరుగుతూ ప్రతి విక్టిమ్తో మాట్లాడడం మీకు ఒక ప్లస్ పాయింట్ అని అనుకుంటాను. మీరు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పురాణ హేవీలు ఆఫీస్ కాకుండా రోడ్డు మీద ఎక్కువ ఉంటారు. అవును, అందుకంటే చెప్తున్నాను, అక్కడ ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఆ పాత బస్తీలో దొరికింది. నేను సెంట్రల్ జోన్ 2 years చేశాను, పాత బస్తీ ఓన్లీ 1 year చేశాను. కానీ ఇప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే
అంతా లవ్, అంతా సపోర్ట్. ఒక పాత బస్తీ, ఒక అనంతపురం, ఈ 2 ప్లేసెస్లో. ఇప్పుడు అనంతపురం ఆంధ్రాలో వెళ్ళింది, కానీ ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ, ఫాలోవర్స్ కాదు, ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కాదు, పబ్లిక్. నాకు గుర్తుంది, నా ఇంటిలో ఒక పాప పని చేస్తుంది, ఆమె పిండ్లి కోసం నేను స్మిత పోయిన సంవత్సరం అనంతపూర్ వెళ్ళాను. అక్కడే జస్ట్ స్టేషన్ వెళ్తే ఎవరు చెప్పారు, సార్ వచ్చారు. చాలామంది కలవడానికి వచ్చారు. సార్ నేను మీ దగ్గర కానిస్టేబుల్గా పని చేశాను సార్, మీకు గుర్తుందా, మీరు ఆ ఊరికి వెళ్ళారు అక్కడి నుంచి. సో ఆ లవ్ అండ్ అఫెక్షన్, ఫస్ట్ ఐ వుడ్ సే అనంతపూర్, సెకండ్ ఓల్డ్ సిటీ. ఓకే, అనంతపూర్ మీరు సౌత్ జోన్ తర్వాత నెక్స్ట్? సౌత్ జోన్ తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్కి వెళ్ళిపోయాను. ఇక్కడే హైదరాబాద్లోనే నేషనల్ పోలీస్ అకాడమీలో ఆల్మోస్ట్ 2.5 years అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. ఓకే, అక్కడ నెక్స్ట్ పోస్టింగ్ వచ్చింది. అక్కడ నుంచి నేను మళ్ళీ తెలంగాణ, ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, అంటే స్మిత మళ్ళీ అక్కడ నుంచి యాక్చువల్లీ నా పోస్టింగ్ ఢిల్లీ అయిపోయింది. బికాజ్ అప్పుడే సెంట్రల్ దీంట్లో మోదీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి గారికి సెక్యూరిటీగా నాకు నేను ఆల్మోస్ట్, అంటే ఫైల్ కూడా మూవ్ అయింది, డిసిజన్ కూడా అయిపోయింది. బట్ స్మిత ఇక్కడే సీఎం సెక్రటరీ అపాయింట్ అయిన వలన, అంటే పిల్లలు నేను అక్కడే ఉంటే ఇక్కడే ఆమె ఉంటే బాగుండదు కాబట్టి సీఎం సార్ మళ్ళీ రిటర్న్ పిలిచారు. అంటే మేడం అప్పుడు మెదక్ కలెక్టర్గా ఉన్న టైంలో ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు సార్, ఓటు వేస్తే కారు అనేది. అది సక్సెస్ అవ్వడం కూడా ఒక విధంగా కలెక్టర్గా మంచి పేరు వచ్చింది అనుకోవచ్చు. ఆమె ఎక్కడెక్కడ పని చేస్తే నేను చూశాను, ది ప్రజల నుంచి సపోర్ట్ మరియు లవ్ అఫెక్షన్. ఇంతకుముందు కరీంనగర్లో ఉన్నప్పుడే కూడా ఈ హెల్త్ ఇనిషియేటివ్స్, తర్వాత మెదక్లో ఉన్నప్పుడే ఈ ఎలక్షన్ ఇనిషియేటివ్స్లో మంచి పేరుంది ఆమెకి. అంటే మీ ఇంట్లో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటారా జనరల్గా? ఎప్పుడు కూడా డిస్కస్ చేయము. పోలీస్ గురించి ఆమె అడగరు, నేను అడ్మినిస్ట్రేషన్ గురించి అడగను. ఇప్పుడు ఎనీవే చాలా సెన్సిటివ్ పోస్ట్లో ఉంది ఆమె కాబట్టి ఏమీ అఫీషియల్ పని డిస్కస్సే ఉండదు ఇంటిలో. జస్ట్ ఫ్యామిలీ అంతవరకు. ఫ్యామిలీ అంతా బేసిక్లీ ఇద్దరు బిజీ ఉన్న వలన వాట్ ఎవర్ మ్యాక్సిమం టైం ఉంటే ఆ పిల్లలతో సహా ఉంటుంది. కానీ పిల్లలకి మీరిద్దరూ లాస్ట్ అంత టైం స్పెండ్ చేయడం లేదు అన్న బాధ ఏమైనా అనిపిస్తుంటుంది అప్పుడు? మురళి గారు, డిపెండ్స్. ఆమె కలెక్టర్ ఉన్నప్పుడే, ఆమె చాలా బిజీ ఉన్నప్పుడే కరీంనగర్ టైంకి పిల్లలు ఆమెతో సహా వెళ్ళారు. బోత్ కరీంనగర్లో ఆ 2.5 years అక్కడే ఉన్నారు. మళ్ళీ ఆమె మెదక్ వెళ్ళినప్పుడే ఇద్దరు నాతో సహా ఇక్కడ హైదరాబాద్లో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 4 years నుంచి కలిసి ఉన్నాము కాబట్టి టైం దొరుకుతుంది. అంటే ఇది అంటే పిల్లలు అడగరా, డాడీ మాతో రండి, మా మమ్మీ మాతో కలిసి ఉండండి, స్కూల్ ఫంక్షన్ రండి, పిక్నిక్ వెళ్తాము చాలా. అంటే స్కూల్ ఫంక్షన్కి ఇప్పుడు కూడా, అంటే రిపోర్ట్ కార్డ్స్ ఉండవచ్చు, లేకపోతే స్కూల్ ఫంక్షన్స్ ఉండవచ్చు, డెఫినెట్లీ ఐదర్ స్మిత విల్ గో ఆర్ ఐ విల్ గో. అంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్ 100% ఐదర్ స్మిత లేకపోతే నేనే వెళ్తాము. అదే ప్రకారం రిపోర్ట్ కార్డ్స్కి కూడా అదే చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నాం. ఓకే, అంటే మేడం గురించి కూడా ఒకటి తెలిసింది, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వెళ్తే స్మిత గారు ఫస్ట్ మా పిల్లలు ఎలాగ చదువుతున్నారు అని అడగకుండా మా పిల్లలు స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారని అడుగుతారట. అంటే దానికి రీజన్ ఏమనుకుంటున్నారు? బేసిక్లీ అంటే ఒక మంచి మనిషి ఉంటే బెటర్, ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు చాలా రకరకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలకి, బట్ టు బి అ గుడ్ హ్యూమన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి ఇద్దరు నానక్ భూవికి అంటే మంచి మనిషి ఉండాలి, అంటే మంచి బిహేవియర్ ఉండాలి. అంటే చదువు కన్నా విలువలతో కూడిన విద్య ఇంపార్టెంట్. అంటే చాలామంది టీచర్స్ చెప్పారు, కలెక్టర్ గారు వచ్చినా మా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ ర్యాంక్ వస్తుంది అడగరు, స్కూల్లో కలెక్టర్ పిల్లలుగా ఉంటున్నారా లేదా జనరల్ పిల్లలుగా ఉంటున్నారా అన్ని క్వశ్చన్ చేస్తారని. అది మంచి కాన్సెప్ట్. అది అసలు ఏ పేరెంట్ అయినా టీచర్స్కి అడగాల్సింది ఫస్ట్ ఆ క్వశ్చన్. అంటే కలెక్టర్ పిల్లలు అంటుకుని వాళ్ళకి హెడ్ స్ట్రాంగ్ రాకుండా ఉంటుందని, అంటే ఆ లెవెల్స్ ఉంచాలి, లో ప్రొఫైల్లో మెయింటైన్ చేయాలనేది మేడం ఇంటెన్షన్ అనుకుంటారు. ఓకే, ఇంక అక్కడి నుండి మీరు అక్కడ నుంచి నేను డ్రగ్ కంట్రోల్ వచ్చాను. ఆల్మోస్ట్ 1 year 5-6 months డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్గా పని చేశాను. ఒక గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు మొత్తం కెరియర్ పోలీసింగే చేశాను కాబట్టి సడన్ ఒక చాలా ఒక డిఫరెంట్ లైన్, ఫార్మాస్యూటికల్స్ ఎలా ఉంటాయి. హైదరాబాద్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ కాల్డ్ ది మెడిసిన్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ హైదరాబాద్ ఈజ్ ది మెడిసిన్ బాస్కెట్ ఆఫ్ ఇండియా. సో చాలా వరకు మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్
ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి ఉన్నాయి. సో వాళ్ళ రెగ్యులేషన్, లైసెన్సింగ్, క్వాలిటీ అవి అన్నీ గురించి ఆ 1 yearలో మంచిగా నేర్చుకుని నేను. అంటే నేను ఒక జర్నలిస్ట్గా చూశాను, అంటే డ్రగ్ కంట్రోల్ అనేది చాలా వెలుగులోకి వచ్చేది కాదు. ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళడం, ఆ మెడికల్ షాప్ మీద రైడ్ చేస్తారనే విషయం కూడా తెలిసేది. కానీ మీరు వచ్చిన తర్వాత, అంతకుముందు ఆర్పి మీనా డ్రగ్ కంట్రోల్ ఉన్నప్పుడు కొంత దాని ఫామ్లో తీసుకొచ్చారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత రేట్లు పెంచే దగ్గర నుండి, కార్పొరేట్ హాస్పిటల్లో అమ్మే ఎంఆర్పి దగ్గర నుండి, లేదా బల్క్ డ్రగ్స్ కానీ ఇవన్నిటి మీద ఒకేసారి మీరు ఫోకస్ చేసి ఎక్కడెక్కడ నకిలీ డ్రగ్స్ తయారవుతున్నాయి, రేట్లు పెంచేవన్నీ కూడా తీసుకొచ్చారు. అంటే డ్రగ్ కంట్రోల్కి ఒక కంట్రోల్ ఉన్నాడు, డ్రగ్స్ మీద ఒక ఉక్కుపాదం మోపచ్చు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారు. అంటే ఏ స్ఫూర్తి తీసుకొచ్చారు, ఎన్ని కేసులు తీసుకొచ్చారు, అంతేకాకుండా మీరు ఎలాంటి కేసులు తీసుకొచ్చారు, అంటే జనరల్ పబ్లిక్కి హెల్ప్ చేసేవేంటి? అప్పుడే ఈ స్టేట్లోనే కాదు, అప్పుడే ఎన్డీఏ గవర్నమెంట్, మన మోదీ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ లెవెల్లో కూడా చాలా మంచి ఆఫీసర్స్కి డ్రగ్ రెగ్యులేషన్లో పెట్టడం జరిగింది. మెయిన్ స్టేట్స్ ఎక్కడ ఇది ఒక మిషన్ మోడ్లో తీసుకువెళ్ళడం జరిగింది. గుజరాత్, మహారాష్ట్ర మరియు తెలంగాణ, ఈ 3 స్టేట్స్కి ఆఫీసర్స్కి పిలిచి వాళ్ళతో డిస్కషన్స్ చేసి, మెయిన్లీ ఒకటి ప్రిస్క్రిప్షన్తో సహా మెడిసిన్, అంటే విదౌట్ ప్రిస్క్రిప్షన్స్, బికాస్ చాలా రకాలుగా ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆ పద్ధతి స్టార్ట్ అయింది. కెమిస్ట్ దగ్గర వెళ్ళడం, అరే గొంతు నొప్పి ఉంది, కొంచెం మెడిసిన్ ఇచ్చేయండి, ఆయనే మెడిసిన్ ఇచ్చేవాడు, యాంటీబయాటిక్స్. ఆ గొంతు నొప్పి వైరల్ వల్ల కూడా ఉండవచ్చు, ఆ యాంటీబయాటిక్కి వైరల్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు, కానీ ఆ మెడిసిన్ తీసుకునే వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో అప్పుడే ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మీద మెడిసిన్స్ ఇవ్వాలి. అదే ప్రకారం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫస్ట్ మనమే రేట్ చేసాము, ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూడా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మనకి చూసి, ఇక్కడే 7-8 పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళు బిల్ ఎలా తయారు చేస్తున్నారు, ఆ బిల్లో ఏమేమి ఉంది, దాని గురించి కొంచెం ప్రెషర్ పెడితే ఆ పీరియడ్లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తెలంగాణలో ఫస్ట్ హైదరాబాద్లో చేసాము, ఆ తర్వాత కరీంనగర్, వరంగల్లో కూడా చేయడం జరిగింది. దానివల్ల డైరెక్ట్ పేషెంట్స్కి తెలియదు, కానీ హాస్పిటల్స్ ఆటోమేటిక్లీ ఎవరు అవసరం లేదు అవి అన్నీ తీసేశారు బిల్స్ నుంచి. లేకపోతే అప్పుడే చూశాను, నాకు గుర్తుందా ఇప్పుడు కూడా, 10 pairs ఆఫ్ గ్లవ్స్, 20-30 సిరీస్, బికాస్ పేషెంట్ అడ్మిటెడ్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా టెన్షన్లో ఉంది కాబట్టి ఏం యాడ్ చేస్తున్నారు బిల్లో తెలియదు, ఏదైనా యాడ్ చేసి బిల్ పెడుతున్నారు. కాబట్టి అప్పుడే దాని మీద కూడా కొంచెం కంట్రోల్ వచ్చింది. మన ఇన్స్పెక్షన్స్ చేసాము, బట్ జర్నలీ చెప్తే తెలంగాణలో డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు హిమాచల్, లేకపోతే సిక్కిం, లేకపోతే ఉత్తరాచల్ కంపేర్ చేస్తే ఇక్కడే రెగ్యులేషన్ బాగుంది, మరియు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మెడిసిన్స్ కూడా బాగుంది. కొన్ని అప్పుడే ఆల్మోస్ట్ 25-26 కంపెనీస్కి క్లోజ్ డౌన్ చేయడం జరిగింది, ఎవరు ఇన్కరెక్ట్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, లేకపోతే మోసం చేస్తున్నారు, అలాంటి చాలా కొంతమంది కంపెనీస్కి క్లోజ్ చేయడం జరిగింది. బట్ జర్నల్గా చెప్తే రెగ్యులేషన్ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మచ్ బెటర్ దెన్ అదర్ స్టేట్స్. ఓకే సార్, కార్పొరేట్ హాస్పిటల్ మీరు అన్నట్లుగా వాడు పేషెంట్ వెళ్ళిన తర్వాత మీరు అంటే గ్లౌస్, అదేవిధంగా పౌడర్ అని, సెంట్ బాటిల్స్ అని రకరకాలు కొనిపిస్తారండి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక పేషెంట్గా లేదా పేషెంట్ అటెండర్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? నా అసెస్మెంట్ అంటే చాలామంది అప్పుడే టెన్షన్లో ఉండవచ్చు, కానీ ఎంత వాడుతున్నారు, ఎంత ఆర్డర్ చేస్తున్నారు ఒకసారి లెక్కలు పెడితే, ఎనీవే ఇప్పుడు చాలా వరకు ఈ స్టేట్లో కంట్రోల్ అయింది. నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు, భూపేందర్ సింగ్ పేరుతో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, రీసెంట్గా ఆయనకి ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఆయనే డ్రగ్ రెగ్యులేటర్ ఉన్నప్పుడే చాలా వరకు చేంజెస్ తీసుకువచ్చారు. అంటే పేషెంట్ ఎవరు మీకు కార్పొరేట్ హాస్పిటల్ మీద వాళ్ళకి ఎంత యూజ్ చేస్తామని అడిగితే వాళ్ళు రిపోర్ట్ కేస్ షీట్ కూడా ఇవ్వరు, కానీ వాళ్ళ మీద అనుమానం బిల్ మామూలుగా అక్కడే హాస్పిటల్లోనే ఒక ఫార్మసీ ఉంటుంది, ఆ ఫార్మసీ ఏదైనా బిల్లింగ్ చేస్తే ఆ బిల్ తప్పకుండా తీసుకోవాలి. మరియు పేషెంట్ ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫైనల్ బిల్ కట్టినప్పుడే ఈ ఎక్కడెక్కడ వాడినాయి, ఎప్పుడు వాడారు అది అడిగితే కొంతవరకు ఆ హాస్పిటల్స్లో కూడా మంచి హాస్పిటల్ అంతవరకు చేయరు, కానీ టైర్ 2 హాస్పిటల్ లేకపోతే టైర్ 3 హాస్పిటల్లో ఇది జరుగుతాయి.
కానీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మెడికల్ షాప్ పర్మిషన్ లేకుండా కూడా పెడుతున్నారు. అది మీ టైంలోనే వాళ్ళకి పట్టుకున్నారు కూడా. మరి ఇటువంటి కరప్షన్ని ఇంటర్నల్ కరప్షన్ ఇలా బయటపెట్టడం అంటే ఇలాంటి ఒక టఫ్ ఆఫీసర్ ఉంటే ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది, ఎవరికి పెట్టలే. ఇన్ఫ్యాక్ట్ నేను బయట వచ్చినప్పటి నుంచి ఎవరు వేరే మనిషికి పెట్టలే. ఒక టఫ్ ఆఫీసర్ అక్కడ పెడితే బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్లీ ఎవరు జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు కైలాసం, ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్. బట్ ఒక టఫ్ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఈ రెగ్యులేషన్ బాగుంటాయి. అంటే మీరు అదే డిపార్ట్మెంట్లో మీరు అన్నట్లు ఐపీఎస్ ఐఏఎస్ పెట్టినంత మాత్రాన కింద స్థాయిలో 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా చాలాసార్లు బయటపడింది. కరెక్టే. బట్ యు సీ ఇప్పుడు అన్రెగ్యులేటెడ్ ఉంటే ఇంకా ఘోరంగా ఉంటాయి. అట్లీస్ట్ కొంచెం రెగ్యులేషన్ ఉంటే, కొంచెం ఎవరు చూస్తున్నారు, మన వైపు స్ట్రిక్ట్గా ఉన్నారు, అదే ఆ లెవెల్ వరకు వస్తేనే చాలు. సార్, మీరు డ్రగ్ కంట్రోల్లో ఉన్న లూప్ హోల్స్ని కొంతవరకు అంటే మీరున్నంత వరకు మీ స్థాయి వరకు కంట్రోల్ చేశారు. అప్పట్లో నేను కూడా చూసాను. కార్పొరేట్ హాస్పిటల్ కూడా కొంత భయపడ్డారు. ఏ టైంకి స్క్వాడ్ వస్తుంది, ఏ టైంలో జరుగుతుంది. ఒక్కోసారి అకౌంట్ సబర్వాలే స్వయంగా వస్తుంటారు, ఎందుకులే రిస్క్ అని. దాని తర్వాత మీరు హైదరాబాద్ రేంజ్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పుడే హైదరాబాద్ రేంజ్, నిజామాబాద్ రేంజ్ కంబైన్డ్గా ఆల్మోస్ట్ 10 months డిఐజీగా పని చేశాను. అప్పుడే ఆ టైంలో కృష్ణ పుష్కరాలు జరిగినాయి. కృష్ణ పుష్కరాల్లో అంటే ఒక ఇటువైపు ఏదైనా హ్యూమన్ లైఫ్ లాస్ లేకుండా మంచి కోఆర్డినేషన్ అందరూ అప్పుడే ఎస్పీస్ కోఆర్డినేషన్ వల్ల అదే ఒక మంచి జరిగింది. ఆ పీరియడ్లోనే ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయినాయి. సో కొత్త హెడ్ క్వార్టర్స్ చూడడం, ఫోర్స్కి డివైడ్ చేయడం. సో కొంచెం ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఒక మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. సీఎం గారు ఈరోజే అన్ని జిల్లా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ మాట వలన ఫోర్స్కి డివైడ్ చేయడం, కొత్త హెడ్ క్వార్టర్స్, కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం, తొందరగా ఆఫీసర్స్కి పంపడం, అవి అన్నీ. సో ఒక 10 monthsలో అదే ఒక అంటే ఆ టైంలోనే బిల్డింగ్స్ కూడా లేవు, మ్యాన్ పవర్కి పంపడం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాన్ని ఎలా మీరు అప్పుడే కొన్ని హాస్పిటల్ ఇప్పుడే కూడా నాకు కామారెడ్డి ఒక కామారెడ్డి కాదు, ఐ థింక్ మెదక్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ అంటే ఇంతకుముందు హాస్పిటల్, ఆ కార్పొరేట్ హాస్పిటల్కి రిక్వెస్ట్ చేసి ఓనర్స్కి చెప్పి అదే తీసుకోవడం. కొన్ని జాగాల్లో వేరే ఇప్పుడు ఇలా వనపర్తిలో మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కి తీసుకొని ఎస్పీ ఆఫీస్ తయారు చేయడం. సో అలాంటి తొందరగా ఎలా ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వాలి, మ్యాన్ పవర్ ఎలా డివైడ్ అవ్వాలి, ఎవరు కోపం పెట్టకుండా. చాలామందికి నాకే మహబూబ్ నగర్ నుంచి వనపర్తి వెళ్ళడానికి ఇష్టం లేదు, సీనియారిటీ పరంగా ఫోర్సెస్ డివైడ్ చేయడం అది చేశాను. చాలా ఒక సాటిస్ఫాక్షన్. ఆ పీరియడ్లోనే ఇది ఒక స్టడీ కూడా చేశాను. తెలంగాణలో ఉన్న ఈ హైదరాబాద్ మరియు నిజామాబాద్లో ఉన్న 1 సంవత్సరంలో రేప్ కేసెస్ గురించి ఒక స్టడీ చేశాను. ఆల్మోస్ట్ 800 కేసెస్, ఒక్కొక్క ఎఫ్ఐఆర్ చూసి ఎవరు చేశారు, ఆ విక్టిమ్కి వాళ్ళకి అంటే వెదర్ రిలేటివ్ ఉన్నారు, ఫ్రెండ్ ఉన్నారు, ఏజ్ గ్రూప్ వలన, ఎడ్యుకేషనల్, అవి అన్నీ ఒక అనలైజ్ చేసి ఒక స్టడీ చేశాను. ఆ స్టడీ ఫస్ట్ ఇండియన్ పోలీస్ జర్నల్లో పబ్లిష్ అయింది, ఆ తర్వాత యుఎస్ పోలీస్ జర్నల్లో కూడా పబ్లిష్ అయింది. అంటే అందులో విక్టిమ్ ఏజ్ గ్రూప్ ఉందండి, అక్యూజ్డ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఏజ్ గ్రూప్స్ అనలైజ్ చేయడం, కాస్ట్ అనలైజ్ చేయడం, కి మామూలుగా విక్టిమ్స్ ఏ కాస్ట్ ఎక్కువ ఉన్నారు, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ లేకపోతే ఓసీస్, అదే ప్రకారం అక్యూజ్డ్, తర్వాత వాళ్ళకి అంటే వెదర్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, తెలిసిన వాడు ఉన్నారు, తెలియని వాడు ఉన్నారు, తర్వాత అలాంటి అంతా అనలైజ్ చేసి ఆల్మోస్ట్ 718 కేసెస్ డెప్త్లో వెళ్ళి ఎఫ్ఐఆర్ స్టడీ చేసి అనలైజ్ చేసి. మీ రిపోర్ట్లో ఏమొచ్చిందండి? అంటే చాలా అంటే 2 minutesలో 3 minutesలో చెప్పడం కరెక్ట్ ఉండదు. బట్ ఒక అనలిటికల్ స్టడీగా ఫస్ట్ టైం ఈ పర్టికులర్ క్రైమ్ మీద, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి బేసిక్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సంబడి నోన్ టు ది విక్టిమ్. వెరీ రియర్ విల్ ఇట్ బీ దట్ తెలియని వాడు చేసేవాడు. సిమిలర్లీ లోవర్ ఎడ్యుకేషనల్ ఎవరు తక్కువ చదివేవాడు, వాళ్ళ విక్టిమ్స్ ఎక్కువ ఉన్నారు. అంటే అక్యూజ్డ్ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, అక్యూజ్డ్ కూడా ఎడ్యుకేటెడ్. అక్యూజ్డ్కి దీనికి సంబంధం లేదు ఎడ్యుకేషన్కి, కానీ విక్టిమ్కి ఉంది. ఓకే, అంటే విక్టిమ్ ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ లెస్ ఎడ్యుకేటెడ్. ఓకే, సో అందుకని చెప్తున్నాను దీనికి 2 minutesలో లేకపోతే చెప్పడం కరెక్ట్ ఉండదు. అంటే మీరు అక్యూజ్డ్ వైపు నుంచి కూడా స్టడీ చేశారు? అవును. అంటే వాడి ఇంటెన్షన్ ఎందుకు అనిపిస్తుంది అండి? ఇంటెన్షన్ ఉండవచ్చు అంటే అగే నేను చెప్తున్నాను వాళ్ళు రకరకాలుగా ఉంటాయి.
ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎక్కువగా ఏదనిపిస్తుంది అంటే కొంతమంది అమ్మాయి సింగిల్గా ఉందని చేయొచ్చు, లేదా వాడు మద్యం మత్తులో ఉండి కూడా చేయొచ్చు. అట్లా కాదు. మెనీ అ టైమ్స్ ఇట్ ఈస్ చాలా వరకు అంటే రాంగ్ ఇంటెన్షన్స్ వలన, లేకపోతే ఛాన్స్ దొరికిన వలన, లేకపోతే విక్టిమ్ చాలా పూర్ ఉన్న వలన, లేకపోతే అంటే చెప్పరు అలాంటి కారణాల వలన రకరకాలుగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 18 to 20 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అంటే హైయెస్ట్ ఏది అనిపిస్తుందండి? అంటే ఇప్పుడు ఇది చెప్పడం అంత ఇమీడియట్గా చెప్పడం. ఓకే సార్, దీని తర్వాత హైదరాబాద్ రేంజ్లో అంటే మీరు పనిచేసిన రేంజ్లో ఇది ఒక రీజన్ తీసుకున్నారు, దాని తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి నేను నా పోస్టింగ్ దీంట్లో అయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకుముందు కూడా డ్రగ్స్లో ఉన్నప్పుడే ఆల్మోస్ట్ 4-5 months అడిషనల్ ఛార్జ్లో ఈ పని చేశాను. బట్ ఇక్కడే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో అంటే గుడుంబా కంట్రోల్. నాకు గుర్తుంది, ఇన్ఫ్యాక్ట్ నేను హైదరాబాద్ రేంజ్లో ఉన్నప్పుడే ఒక్కరోజు నాకు స్మిత చెప్పింది, అరే ఈరోజు వరంగల్ వెళ్ళాము, చాలామంది సీఎం సార్ దగ్గర ఏడ్చారు, ఈ గుడుంబా చాలా ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా కంప్లైంట్ చేసింది లేడీస్. అండ్ సీఎం ఐ థింక్ క్యాబినెట్ మీటింగ్లో బయట వచ్చి నేను ఒక టఫ్ ఐపీఎస్కి ఐజీకి పెడుతున్నాను చెప్పారు. ఎవరు నాకు కూడా తెలియదు, కానీ నెక్స్ట్ డే నా ఆర్డర్ దీనికి వచ్చింది, యాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నా ఆర్డర్ వచ్చింది. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద అంటే ప్రజల కోసం, మామూలుగా పోలీస్ అంటే మన డీలింగ్ క్రిమినల్స్తో ఉంటాయి, లేకపోతే ఎవరు వైలెన్స్ చేస్తున్నారో వాళ్ళతో ఉంటాయి. కానీ ఫస్ట్ టైం నా కెరియర్లో అంతా పబ్లిక్ ఇంటరాక్షన్ మన డిపార్ట్మెంట్ ద్వారా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. నేను మళ్ళీ చెప్తే ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేశారు, అదే లేకపోతే నేనే చేశాను, అదే కరెక్ట్ కాదు. రెవెన్యూ, ఎక్సైజ్ అండ్ పోలీస్ కలిసి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కిందలో తెలంగాణ నుంచి ఇప్పుడు కంఫర్టబుల్గా చెప్పవచ్చు కి తెలంగాణలో 100% గుడుంబా కంట్రోల్. ఎవరు ఎక్కడ చిన్న తయారు చేస్తే నెక్స్ట్ డే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు గుడుంబా అన్నది మీరు టచ్ చేశారు కాబట్టి సబ్జెక్ట్ అండి. గుడుంబా వాళ్ళు చేసేవాళ్ళు అంటే ధూల్పేట కానీ, లేదా నానక్రమ కూడా, లేదంటే మహబూబ్ నగర్, వరంగల్, జహీరాబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా అంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి పవర్టీ నుండి చేస్తారు, కానీ వాళ్ళు దాంట్లో సంపాదించాలని ఇంటెన్షన్ ఉంటుంది. కానీ దానిని అమ్మేవాడు వాడు ఎక్కువగా ఎన్కాష్ చేసుకుంటున్నాడు. అంటే ఈ లోవర్ పబ్లిక్కి, పవర్టీ పబ్లిక్కి ఆ గుడుంబా అమ్మకుండా తయారు చేయకుండా ఉండడానికి వాళ్ళకి మీరు వాళ్ళలో మోటివేట్ చేయడానికి, వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి ఏం చేసుకోవచ్చు? అవునండి, రీసెంట్లీ ఆల్మోస్ట్ 6,810 ఫ్యామిలీస్కి 2 లక్షలు, ఇది లోన్ కాదు, బ్యాంక్ గ్యారంటీ కాదు, 2 లక్షలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6,000+ ఫ్యామిలీస్కి రీహాబిలిటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎవరు తయారు చేసేవాడు పేదవాడు ఉన్నారు వాళ్ళకి. చాలామంది మీరే చెప్పిన మాట కరెక్ట్, చాలా వరకు దీంట్లో ప్రాఫిట్ చేసేవాడు ఎవరు ఈ నెల్ల బెల్లం అమ్మేవాడు, లేకపోతే ఎవరు డిపోజ్లో పెట్టి సేల్ చేసేవాడు, వాళ్ళ మీద కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్. ఆల్మోస్ట్ ఈ 1.5 yearలో ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను 14th April. సో ఆల్మోస్ట్ 1 year ఇప్పుడు కంప్లీట్ అవుతుంది ఈ డిపార్ట్మెంట్లో. ఈ 1 yearలో ఆల్మోస్ట్ 56,000 కంటే ఎక్కువ మందికి బైండ్ ఓవర్ చేయడం, 74 personsకి పీడీ యాక్ట్లో జైలు పంపడం. అండ్ ఒక కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతాము, ఈ స్టేట్లో ఐడి తయారు చేయడం చాలా డిఫికల్ట్, ఎవరు చేస్తే కూడా నెక్స్ట్ డే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం 100% గుడుంబా రహిత రాష్ట్రం. ఓకే, గుడుంబా వరకు మీరు చెప్తే సక్సెస్ అయ్యారనుకుందాం. ఇంకా కల్తీ కళ్ళు, తాడి, దీని మీద మీరు ఏ విధంగా ఫోకస్ చేస్తారు? ముందుగా మీకు గుర్తుంటే ముందుగా చాలా హార్ష్గా వెళ్ళాము. కల్తీ కళ్ళు వలన హార్ష్గా వెళ్తే నిజామాబాద్ మరియు మహబూబ్ నగర్ అప్పుడే ఉమ్మడి జిల్లాలో చాలామందికి హాస్పిటల్స్ జాయిన్ చేయడం జరిగింది. చాలామంది ఈ విడ్రాల్ సిమ్టమ్స్, నాకు గుర్తుందా ఆల్మోస్ట్ అప్పుడే 2-3 daysలో కామారెడ్డిలో ఎక్కువ స్టార్ట్ అయింది. చాలామంది డెత్ అయినాయి, కొంతమంది ఇది సెల్ఫ్ ఎమ్యులేషన్ కూడా చేశారు. సో ఆ తర్వాత ఈ హార్ష్ రియాక్షన్ వలన కొంచెం సెకండ్ ఫేజ్లో వస్తే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొంచెం చేంజ్ చేసాము. ఇప్పుడు క్లోరల్ హైడ్రేట్, ఆల్పరోజోలం మరియు డైజపామ్ ఎవరు అమ్మిస్తున్నారు లేకపోతే తయారు చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్, ఎక్కడ దొరికితే అక్కడ చాలా హార్ష్ యాక్షన్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ డిపోజ్ మీద దాడి చేయకుండా
ఎవరు తయారు చేస్తున్నారు లేకపోతే ఎవరు కల్తీ తయారు చేస్తున్నారు వాళ్ళ మీద ఇంక్రీజ్ చేయడం జరిగినాయి. అండ్ ఒక ప్లాన్డ్గా ఇంతకుముందు స్టేట్ వైడ్గా చేస్తే చాలా విడ్రాల్ సిమ్టమ్స్ వల్ల మనకి కూడా చాలా ప్రాబ్లమ్స్, చాలామంది కలెక్టర్స్ చెప్పారు. అప్పుడే మహబూబ్ నగర్ కలెక్టర్, నిజామాబాద్ కలెక్టర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంతమంది పేషెంట్స్కి పెట్టడానికి జాగా లేదు, వాళ్ళు రకరకాలుగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ప్లాన్డ్ యాక్షన్గా మార్కెట్లో క్లోరల్ హైడ్రేట్ దొరకట్లేదు, అదే ప్రకారం ఆల్ప్రజోలం కూడా చాలా టఫ్ సప్లై అయిపోయింది. సో అటువైపు కొంచెం అలా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఉంది, చాలా కంట్రోల్ చేయడానికి వీలుంది. కానీ ఆ సపోర్ట్ వచ్చే వరకు ఒక ఫేజ్డ్గా మండల్ వార్గా వెళ్తున్నాము. సార్, ఇప్పుడు కల్తీ కళ్ళుతో పాటు చీప్ లిక్కర్ తీసుకుందాం. చీప్ లిక్కర్ పక్క స్టేట్ నుంచి రావడం, అది మ్యానుఫ్యాక్చర్ మిక్చర్ చేయడం, అంటే జహీరాబాద్ కానీ లేదంటే సిటీ అవుట్స్కట్స్లో, దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ఎందుకంటే చీప్ లిక్కర్ తాగి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు లాస్ట్ ఒక సంవత్సరంలో స్ట్రిక్ట్నెస్ వలన, కోఆర్డినేషన్ వలన ఇలాంటివి జరగలే. ఆంధ్రప్రదేశ్లో ఈ చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ అయింది, తెలంగాణలో పెట్టలే. కాబట్టి ఆ బార్డర్ మొబైల్ పార్టీస్ పెట్టడం, చెక్ పోస్ట్ పెట్టి కంట్రోల్ చేస్తున్నాము. మహారాష్ట్రలో మనం ఉన్న బార్డర్ ఏరియాస్లో ఆల్రెడీ వాళ్ళ ఈ బంద్ చేశారు, ఆపేశారు. కాబట్టి అటువైపు నుంచి అంత పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఆంధ్రాలో చీప్ లిక్కర్ అవైలబుల్ వలన వాళ్ళ బార్డర్స్కి క్లోజ్గా మానిటర్ చేయడం, మన వైపు సేల్స్ చూడడం వలన ఎప్పుడైనా ఉంటే యాక్షన్ తీసుకుంటున్నాము. అంటే ఆ టైప్ కేసులు ఏమైనా వచ్చి రిజిస్టర్ అయ్యండి? ఎక్కువ లేదు, కానీ మన చెక్ పోస్ట్ ఇప్పుడు ఆల్ అలాంగ్ ఆంధ్ర ఎక్కడెక్కడ రోడ్స్ ఉంటాయి అన్ని ఏరియాస్లో ఐదర్ బార్డర్ మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగినాయి, లేకపోతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగినాయి. ఓకే, అంటే ఇంకో చీప్ లిక్కర్ విషయం పక్కన పెడితే ఎంఆర్పీలు అంటే ఎక్కువ హైవేస్ మీద లేదంటే రూరల్లో సిండికేట్ అని వ్యవహారం తీసుకొస్తూ ఎంఆర్పీస్ మీద కూడా ఎక్కువగా ఎంఆర్పీ మీద జస్ట్ గత ఒక 2 నెలల నుంచి నేను మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ సుమేష్ కుమార్ దీంట్లో తప్పకుండా చెప్పడం ఈ ఎంఆర్పి గురించి ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఎంఆర్పి మీద ఫస్ట్ ఈ ప్రతి షాప్లో ఆ చార్ట్స్ డిస్ప్లే చేయడం, తర్వాత ఈ ఎంఆర్పి యాప్స్ లాంచ్ చేయడం, టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం, వాట్సాప్ నంబర్ పెట్టడం. అదే ప్రకారం ఒక్క జిల్లా టీం వేరే జిల్లాలో వెళ్ళి రేడ్ చేయడం వల్ల చాలా వరకు తగ్గింది. ఇప్పటి వరకు ఈ లాంచ్ అయ్యి మనకి ఇప్పుడు ఒక నెల పైనే అయింది. ఆల్మోస్ట్ 1400 కంప్లైంట్స్ అయినాయి. 1400 కంప్లైంట్స్ వస్తే ఆల్మోస్ట్ 30 షాప్స్ మనమే 2 లక్షల జుర్మానా పెట్టి క్లోజ్ చేయడం జరిగినాయి. కానీ రిమైనింగ్ కంప్లైంట్స్ ఇది అవ్వలే. బట్ స్టిల్ ఎంఆర్పి గురించి పని చేయడానికి చాలా ఎక్కువ ఉంది. అదే కాదు, ఈ ఎక్కడ మీరు ఎలా చెప్తున్నారు సిండికేట్ మన దృష్టికి డైరెక్ట్ ఈ ఎంఆర్పి గురించి సిండికేట్ దొరకట్లేదు. బట్ ఎక్కడెక్కడ ఉంటే మనం యాక్షన్ తీసుకుంటాం. ఓకే, దీని తర్వాత గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా సప్లై అవుతుంది. ఇక్కడ త్రూ వయా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి వెళ్తుంది. రీసెంట్గా మీరు పెద్ద కేసుగా పట్టుకున్నారు. అంటే అక్కడ లారీ బయలుదేరింది హైదరాబాద్ వచ్చింది, ఆ లారీ డ్రైవర్ క్యాబిన్లో ఉందనే విషయం అంత పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాగొచ్చిందండి? అంటే మీరు గతంలో ఏఓబీలు పనిచేసిన ఇన్ఫర్మేషన్ అందువల్ల. సో అక్కడ నుంచి లారీ స్టార్ట్ అయితే లేకపోతే పెద్ద మొత్తంలో ఎస్పెషలీ హైదరాబాద్ మార్కెట్ కోసం వచ్చి ఉంటే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ 400+ కేసెస్ పెట్టాము. ఆల్మోస్ట్ 763 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది ఈ గాంజాయి కేసెస్లో. మరియు ఆల్మోస్ట్ 20,000-30,000 ప్లాంట్స్ డిస్ట్రాయ్ చేయడం, గాంజా సీజ్ చేయడం. గాంజా గురించి చాలా వరకు కంట్రోల్ వచ్చింది. ఈ డ్రగ్స్ కేస్ ముందు స్టార్ట్ చేసే ముందు గాంజాయి. కానీ గాంజాకి ఒక మెయిన్ పెద్ద ప్రాబ్లం అంటే ఒక మంచి క్వాలిటీ గ్రోయింగ్ ఏరియా మన పాడేరు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి. వైజాగ్ ఏజెన్సీ, శీలావతి, అవును మీరు కరెక్ట్, శీలావతి పేరుంది. అండ్ మన ఇక్కడే కాదు, గోవాలో, మహారాష్ట్రలో, ఈవెన్ కర్ణాటక, కేరళలో వాళ్ళకి ఈ శీలావతికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అది ఒక్క ఏఓబీలోనే రంపచోడవరం ఆ బెల్ట్ అంతా పండుతుంది. రంపచోడవరం నుంచి నార్త్ సీలేరు, అప్పర్ సీలేరు, లోవర్ సీలేరు, గూడెం కొత్తవిధి వరకు. ఇన్ఫ్యాక్ట్ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా హార్ష్గా యాక్షన్ తీసుకొనింది. మళ్ళీ ఎందుకు కొంచెం తక్కువ అయింది నాకు తెలియదు. బట్ అటువైపు నుంచి కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టారు.
సో బేసిక్లీ వీఆర్ బీయింగ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ బికాజ్ పెద్ద డ్రగ్స్ ఓకే తక్కువ మందికి లభిస్తాయి, కానీ గాంజా ఇంతకుముందు ధూల్పేటలో లేకపోతే ఇక్కడ అక్కడే చాలా ఈజీగా దొరికేవి. అంటే ఇప్పుడు గంజా మీదతో పాటు మీరు చీప్ లిక్కర్ అన్నిటి మీద మీరు దాడులు చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడ పని చేస్తే మీ మార్క్ చూపించుకొస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు మీకు పొలిటికల్ ప్రెజర్ కానీ ఏం రావట్లేదు. సి యాజ్ ఫార్ యాజ్ ఐడి ఈజ్ కన్సర్న్డ్, ఇది ఒక గవర్నమెంట్ డెసిజన్, గవర్నమెంట్ సపోర్ట్ వలన అండ్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ వలన ఇది జరిగింది. సో అదే దాంట్లో ఇంటర్ఫిరెన్స్ ఏం లేదు. టాడీ విషయంలో కూడా చాలా వరకు సపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళకి. ఈ ఎస్పెషలీ గౌడ్ కులాల సంఘాల వైపు నుంచి ప్రెషర్ వస్తాయి, కానీ నా మీద ఎప్పుడూ కూడా దీని గురించి ప్రెషర్ ఎవరు పెట్టలే. అంటే మీరు ప్రెజర్ లేకుండా హ్యాపీగా పనిచేస్తున్నారు. కానీ మీరు చేస్తున్న ఒక కేసు, డ్రగ్స్ కేసులో మీకు థ్రెట్ కూడా వచ్చింది. ఆ డ్రగ్స్ కేసు గురించి మీరు ఒకసారి చెప్పే ముందు, మీరు ఒక డిఏజీతో కూడా వివాదం పెట్టుకున్నారు. ఆ డిఏజీకి మీకు మధ్య వివాదం ఎందుకు వచ్చింది? ఏంటి? సౌమ్య మిశ్రా గారికి మీకు? అరే అది అయిపోయింది ఇప్పుడే కాదు, అదే చాలా పాత విషయం. దట్ వివాదం కాదు, వర్కింగ్ రిలేషన్స్లో పని చేసినప్పుడే ఎప్పుడు ఉంటాయి. అప్పుడే జరిగింది, అయిపోయింది. దట్స్ అ క్లోజ్ చాప్టర్. ఓకే, ఆ చాప్టర్ క్లోజ్ చేద్దామంటే మీ డ్రగ్స్ కేసు కూడా తీసుకుందాం. ఒకేసారి అకున్ సబర్వాల్ అనే పేరు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోకి ప్రతి ఒక సినిమా లైట్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు అకున్ సబర్వాల్ ఎవరు, ఆయన ఎవరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన వీక్ పాయింట్ ఏంటి అంటూ చాలామంది తిరుగుతున్నారు. అంటే మాకు తెలిసే సినిమా వర్గాలు మేము మీకు ట్రాక్ చేసాయి, మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మీకు ప్రెజర్ కూడా వచ్చి ఉండొచ్చు. దాంతోపాటు ఒక కాల్ కూడా ఒక థ్రెట్ కాల్ కూడా వచ్చింది. అసలు చాలా కాల్స్ వచ్చినాయి మా యాక్చువల్లీ అప్పుడే ఇంటెలిజెన్స్కి కూడా నంబర్స్ ఇవ్వడం జరిగినాయి. ఆ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ ఆ పీరియడ్లో వచ్చినాయి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆగస్ట్లో, సెప్టెంబర్ ఆగస్ట్లో జరిగింది ఇది విషయం. ఇప్పుడు అలాంటి ఏం లేదు. ఇన్ఫాక్ట్ డ్రగ్ కేసును మీరు టాలీవుడ్లో సినిమా వర్గాల్లో డ్రగ్ బయటకు ఎలా తీసుకొచ్చారు? మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ విధంగా తీసుకొచ్చారు న్యూస్ కేసు? ముందుగా ఈ టాలీవుడ్ గురించి వర్క్ చేయలే. స్టార్టింగ్ వర్క్ ఈ స్కూల్ పిల్లలకి లేకపోతే ఈ యంగ్ అడల్ట్స్కి ఎవరు ఈ ఎల్ఎస్డి సప్లై చేస్తున్నారు, అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మంచి ఇన్ఫార్మెంట్ ఇచ్చారు. అంటే అందులో కార్పొరేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అవును, కార్పొరేట్ స్కూల్స్ కూడా, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ యంగ్ పిల్లలు, అంటే స్కూల్స్ గురించి కాలేజెస్ గురించి కాదు, పిల్లల గురించి ఎక్కువ కొంతమంది సప్లై చేస్తున్నారు. ఆ మాట బయట వచ్చింది. అప్పుడే నాతో సహా ఒక చాలా ఇద్దరు యంగ్ ఆఫీసర్స్, పవన్ మరియు వివేక్, ఇప్పుడు ఎస్టీఎఫ్లో పని చేస్తున్నారు. బోత్ యంగ్ ఇంజనీర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్. వాళ్ళ చూడండి ఏముంది అదే చెప్తే వాళ్ళు దీని మీద స్టడీ స్టార్ట్ చేశారు. ఈ వర్క్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మే జూన్లో స్టార్ట్ అయింది. సో స్లోగా ఆ కేసు బిల్డప్ అయితే ఈ వద్దు నెక్స్ట్ లెవెల్కి పోతాము, ఇప్పుడే అరెస్ట్ చూపించకుండా నెక్స్ట్ లెవెల్కి పోతాం, అలాంటివి చేసినప్పుడే ఒక్కరోజు ఒక మనిషి పవన్ మీద దాడి చేశారు. అంటే వాళ్ళ ఇంటికి సెర్చ్ చేసినప్పుడే పవన్ మీద దాడి చేశారు. దాంట్లో ఆయనకి ఎల్బో ఫ్రాక్చర్ అయింది. ఆ రోజు మనమే ఫస్ట్ కేసు నమోదు చేశాం. నాకు గుర్తుంది దాడి చేసింది ఎవరు? అక్యూజ్డ్ ఇప్పుడు కాల్విన్ మాసరనాస్. ఓకే. ఆ తర్వాత ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి నుంచి ఆల్మోస్ట్ 400+ LSD యూనిట్స్ దొరికినాయి. సో అక్కడ చాలా చిన్నగా కేసు స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా వీళ్ళతో మాట్లాడడం, అక్యూజ్తో మాట్లాడడం, కొంచెం వాళ్ళ ఫోన్స్ చూడడం, స్లోగా ఇది కొంచెం పెద్ద పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 6-7 డేస్ ఈ బాలీవుడ్కి ఉందా లేదా, అలా ఈ టాలీవుడ్కి అలాంటి మాట రాలే. ఓన్లీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు 1-2 పేరు చెప్పారు. దెన్ వాళ్ళ పేరు చెప్పిన వలన వేరే మనిషికి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఎక్కువ చెప్పను. ఆర్ ఒరిజినల్ టార్గెట్ వాజ్ నాట్ ఎనీబడి. ఈయనకి టార్గెట్ చేయడం, ఆయనకి టార్గెట్ చేయడం. ఆ పీరియడ్లో 12 కేసెస్ నమోదైనాయి. ఆ 12 కేసెస్లో ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సంబంధించిన 3 కేసెసే ఉన్నాయి. రిమైనింగ్ కేసెస్ వేరే వాళ్ళు ఉన్నారు. అప్పుడే ఒక డిసిజన్ తీసుకొని అంటే మైనర్స్కి పేరు పెట్టము. బికాజ్ నిజంగా చెప్తే ఈ పిల్లల మీద డైరెక్ట్ ఆధారాలు లేదు. జస్ట్ ఎవరు చెప్పారు, లేకపోతే అలాంటి పేరు వాట్సాప్లో ఉంది, లేకపోతే వాళ్ళ ఫోన్ డైరీలో ఉంటే ఉండవచ్చు ఏదైనా. సో వాళ్ళ జిందగీ ఎందుకు ఖరాబ్ చేయాలి, అదే మైండ్లో పెట్టేసి వాళ్ళ పేరు బయట పెట్టలే. అదే ప్రకారం
ఎంటర్టైన్మెంట్లో కూడా ఇప్పటి వరకు ఆ కేసెస్లో ఆల్మోస్ట్ 62 పర్సన్స్కి మనమే నోటీసెస్ జారీ చేసి పిలవడం జరిగినాయి. ఆ 62లో ఫిల్మ్ సంబంధించిన వాళ్ళు 12 మెంబర్సే. సో రిమైనింగ్ 50% ఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఇండస్ట్రీ. ఓన్లీ థింగ్ ఇస్ కి ఈ ఫోకస్ ఇటువైపు ఎక్కువ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఒక వారం 10 రోజు వరకు ఎవరు అంత పెద్ద స్కూల్స్ మీద అవుతున్నాయి, ఈయనకి ఈ ఐటీ మనిషికి అరెస్ట్ చేశారు, ఆ ఐటీ మనిషికి అరెస్ట్ చేశారు, కొంతమంది పెద్ద పిల్లలకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడే. బట్ అంతా ఇది రాలే. 10-12 డేస్ తర్వాత ఈ కొన్ని పేరు వచ్చిన వల్ల దెన్ సడన్లీ ఈ ఫోకస్ ఎక్కువ పెరిగింది. బట్ ఆనెస్ట్గా చెప్తే ఈ టోటల్ 12 కేసెస్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన కేసెస్ 3 ఉన్నాయి. LSD కొకైన్ డ్రగ్ కేసెస్లో. అండ్ సెకండ్లీ టోటల్ 62 మెంబర్స్లో ఓన్లీ 12 మెంబర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. 50 ఆర్ బిలాంగింగ్ టు ఐదర్ ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఆర్ అదర్స్. అంటే మీరు చేసిన 3 కేసుల్లో టాలీవుడ్ సంబంధించిన కేసుల్లో కానీ లేదంటే వేరే కేసుల్లో కానీ 16 చెప్పిన కేసుల్లో అంటే డ్రగ్ తీసుకోవడం నేరం అంటారా, డ్రగ్ సప్లై చేయడం నేరం అంటారా? అంటే చట్టపరంగా హౌస్లో సర్వ్ చేయడం కూడా నేరం, పొజెషన్లో ఉండడం నేరం, వాడడం నేరం, అమ్మడం నేరం, అవి అన్నీ నేరాలు ఉన్నాయి. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ పరంగా ఇవి అన్ని నేరాలు ఉన్నాయి. అండ్ ఈ 12 మెంబర్స్ అందరూ అక్యూజ్డ్ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా చెప్పలే ఎలా 62 మెంబర్స్కి పిలవడం జరిగింది. ఆ 62 మెంబర్స్లో కూడా అందరికీ అండర్ 67 సెక్షన్ 67 NDPS యాక్ట్ ఎవరి మీద మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేకపోతే వాళ్ళు మనకి మంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు, లేకపోతే ఇంకా ఫర్దర్ క్వశ్చనింగ్ కోసం పిలవచ్చు. ఈ చట్టంలో ఒక స్ట్రాంగ్ సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ వాడేసి వాళ్ళకి పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఏదైనా దొరికితే ముందు పోతాం. అంటే మీరు పిలిచే టైంకి వాళ్ళు ఆల్రెడీ బాడీస్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, మౌత్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే చాలా అంటే బాడీలో కూడా అంత మురళి నేను ఎప్పుడు కూడా వీళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు చెప్పలే. అక్యూజ్డ్ కాకపోయినా మీరు టెస్ట్ చేసే టైంకి ఆల్రెడీ వాళ్ళు మానేశారు లేదా బ్లడ్లో కూడా ఎప్పుడు కూడా అదే కూడా వీళ్ళు వాడుతున్నారు కూడా మనమే ఎప్పుడు చెప్పలే. అంటే వాళ్ళ దగ్గర ఏమి వస్తుందండి మీకు ఇన్ఫర్మేషన్? అంటే బ్లడ్ శాంపిల్లో వస్తుంది అంటారా? అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొంతమంది అంటుంటారు గోరులోని తల వెంట్రుకలో కూడా శాంపిల్ తీసుకున్నారని. కొంతమందికి తీసుకోవడం జరిగింది. ఐ కెనాట్ బికాజ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. దాని గురించి ఎక్కువ చెప్పను. ఆ రిపోర్ట్స్ వస్తున్నాయి. బేసిక్లీ వాట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇప్పుడు ఒక పేరు వచ్చింది, వాళ్ళకి పిలవడం అడగడం అవసరం. వాళ్ళు వాడుతున్నారా లేకపోతే తెలిసిన వాడు ఉన్నారా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నేను లేకపోతే నా డిపార్ట్మెంట్ తరఫు నుంచి లేకపోతే SIT తరఫు నుంచి ఎవరు ఏం చెప్పలే. ఇవి అన్నీ రకరకాలుగా బయట మాట వస్తున్నాయి. బట్ డిపార్ట్మెంట్ పరంగా మనం ఎప్పుడు కూడా దీని గురించి ఏం చెప్పలే. ఇప్పుడు కూడా ఈ కేసెస్కి ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ కేసెస్ గురించి నేను ఏం చెప్పను. ఓకే, అంటే మీరు కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్ని అడగట్లేదు. మీరు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వాళ్ళు బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడారు, మమ్మల్ని ఏం అడగలేదు, మమ్మల్ని జస్ట్ కూర్చోబెట్టారు, మాతో మాట్లాడారు అంటే చాలా జోవియల్గా మాట్లాడుకున్నారని. అంటే దానివల్ల మీరు చేసే ఎంక్వైరీ ఏం చేశారు, ఏం సాధించారు అనుకోవచ్చు? అండి కొన్ని రోజుల్లో తెలుస్తాయి. ఆ 12 కేసెస్లో ఇప్పటి వరకు 3 కేసెస్లో ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. మంత్రి గారు అసెంబ్లీలో కూడా జవాబిచ్చారు. అదే ప్రకారం ఇంకా ఒక కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. కొన్ని రోజులు ఆ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ 8 కేసెస్ మిగిలినాయి. అవి కూడా ఇన్వెస్టిగేషన్ ఒకసారి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వేరే ఆధారాలు పెట్టి ప్రూఫ్ ఎవిడెన్సెస్ పెట్టి కోర్టు ముందు హాజరు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద రామ్ గోపాల్ వర్మ గారు కూడా కామెంట్ చేశారు. దాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నో రియాక్షన్స్ అండి. ఎవ్రీబడి ఇన్ ఇండియా ఈజ్ అ ఫ్రీ సిటిజన్. కానీ ఆ తర్వాత ఆ డైరెక్టర్ మళ్ళీ అపాలజైజ్ కూడా నేను మీడియాలోనే చూశాను. అప్పుడే అంతా నేను ఎప్పుడు కూడా ఒక్క మనిషికి ఒక గ్రూప్కి టార్గెట్ చేయలే. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టిగేషన్. నా కెరియర్లో ఎప్పుడు కూడా మనమే ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఇలా చేయాలి అలా చేయాలి ఏం చేయలే. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆఫీసర్స్ కేపబుల్ ఆఫీసర్స్ చేస్తున్నారు.
ఫైనల్ ఏదైనా వస్తే కోర్టు ముందు పెడతాం. ఫైనల్ అథారిటీ కూడా నేనే కాదు, నా బాధ్యత అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం. ఫైనల్ డిసిజన్ కోర్టుకి ఉంటుంది. అంటే జనరల్గా కోర్టు వరకు వెళ్ళకుండా మీరు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు కదా, కానీ ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసి కోర్టు ముందు పెట్టడం వల్ల అంటే మీకు ప్రెజర్స్ రావడం వల్ల చేస్తున్నారా, లేదంటే నేను ఇప్పుడు మీ కూడా- కుటుంబానికి ఒక థ్రెట్ కాల్ వచ్చింది దానికి భయపడి చేస్తున్నారా? భయం ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఈజ్ క్వైట్ ఎఫిషియెంట్, నాకు కూడా సెక్యూరిటీ ఉంది, స్మితాకి కూడా ఉంది. సో అది ఏం లేదు, భయం లేదు. బట్ ఒక సెన్సిటివ్ కేస్ కాబట్టి చట్టపరంగా వెళ్తున్నాము. అంటే సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సెన్సిటివ్ అయిందంటారు? అదే కాదు మాసి, చూడు ఇప్పుడు ఎవరెవరికి అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో చాలామంది చాలా సూపర్ రిచ్ ఫ్యామిలీస్లో ఉన్నవాడు. మైక్ కమింగ్గా ఉన్నారు, తర్వాత పీయూష్ ఉన్నారు, చాలామంది దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్. బట్ ఇన్ దేర్ కేస్ దే వర్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఇక్కడ మరి సినిమా వాళ్ళ వరకు వచ్చేసరికి మీరు ఛార్జ్ షీట్ అనే రూట్లో ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత See, అంటే జనరల్గా ప్రతి కేసులో కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చూపించి కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు. రికవరీ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కేసులో రికవరీ లేదు. రిమైనింగ్ ఈ 12 మెంబర్సే కాదు, ఆ 62 మెంబర్స్ కూడా ఉన్నారు ఎవరికి పిలవడం జరిగినాయి. రికవరీ ఉంటే తప్పకుండా అరెస్ట్ ఉంటుంది. ఈ చట్టపరంగా ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ రికవరీ కెన్ యూ అరెస్ట్. ఇన్ అదర్ కేసెస్ ఆల్సో యూ కెన్ అరెస్ట్, బట్ యూ హ్యావ్ టు టేక్ లీగల్ ఒపీనియన్. ఇన్ ప్రెజెంట్ కేస్ అట్లీస్ట్ లెట్ అస్ వెయిట్ ఫర్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయడం. తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఏం వస్తుంది అది చూసి ముందు పోతే బాగుంటుంది. అంటే మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే? నేను దీని గురించి ఏం చెప్పను. ఓకే, సరే. మీరు ఇప్పుడు ఈ కేసులో సిట్ ఆఫీసర్గా ఉన్నారు. సిట్ ఆఫీసర్ నేను కాదు, సిట్ యాక్చువల్లీ శీలం శ్రీనివాసరావు ఉన్నారు, ఎస్ఐటి ఇన్ఛార్జ్ శీలం శ్రీనివాస్ ఉన్నారు, నేను ఈడీగా ఉన్నాను. ఈడీగా ఉన్నారు, కానీ మీ అండర్ సూపర్విజన్ జరుగుతుంది. correct. ఓకే, మీ దగ్గరికి ఆల్రెడీ మీరు చెప్తున్నట్లుగా బాలీవుడ్ సంబంధించిన పూరి జగన్నాథ్ దగ్గర నుండి మొహమ్మద్ ఖాన్ వచ్చారు, సుబ్బరాజ్ వచ్చారు, తర్వాత చాలామంది వచ్చారు, నవదీప్ అందరూ వచ్చారు. ఇంతమందిలో ఎవరి మీద ఛార్జ్ షీట్ వేస్తారు, ఎవరిని ఎక్యూజర్ చూపిస్తున్నారు, ఎవరిని విట్నెస్గా చూపిస్తున్నారు? అండి ఇప్పుడు ఈ స్టేజ్లో నాకు కూడా తెలియదు. శీలం శ్రీనివాస్ నోస్ ఇట్, హీ అండ్ హిస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ నో ఇట్. నాకే ఓన్లీ ఫైల్ సూపర్విజన్ వచ్చే వరకు అప్పుడే తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు దీని గురించి ఏం చెప్పడం కూడా జస్ట్ ఒక రకాలుగా ఇట్ విల్ బి ఇన్కరెక్ట్. సో నా అసెస్మెంట్ అంటే ప్లీజ్ వెయిట్, ఇట్ షుడ్ బి ఎనీ టైమ్ వన్స్ ద రిపోర్ట్స్ కమ్ ఇట్ విల్ బి ఎవిడెంట్. అంటే అందరి మీద ఛార్జ్ షీట్ వేయడం పక్క. ఐ విల్ నాట్ కమెంట్ ఎట్ ఆల్, నో కమెంట్స్ ఎట్ ఆల్. అంటే అకున్ సబర్వాల్ గారికి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత అకున్ సబర్వాల్ తన స్పీడ్ తగ్గించారు. ఏం లెటర్ రాలే, ఏం లెటర్ రాలే. అంటే గవర్నమెంట్కి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మా మూవీ వాళ్ళు ఒక గవర్నమెంట్కి లెటర్ పెట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకొని తెలుగు ఇండస్ట్రీ కొన్ని పరువు పోతుంది కాబట్టి దాన్ని కాపాడండి అంటూ శివాజీ రాజా లెటర్ రాశారు. ఆ లెటర్ వచ్చిన తర్వాత అకున్ సబర్వాల్ తన స్పీడ్ తగ్గించారు అన్నది అని. అట్లా కాదు, స్పీడ్ ఏం తగ్గట్లేదు, మన ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్తే ఈ 12 కేసు ఓన్లీ ఎల్ఎస్డి కొకైన్ ఈ సెన్సిటివ్ కేసెస్ ఉన్నాయి. కానీ లాస్ట్ ఒక్క సంవత్సరంలో నార్కాటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద మన డిపార్ట్మెంట్ 493 కేసెస్ చేశారు. ఈ 493 కేసెస్లో గత ఒక్క సంవత్సరంలో అంటే మార్చ్ టు ఏప్రిల్ నేను చెప్తున్నాను, నా జాయినింగ్ డేట్ 14th ఏప్రిల్, ఆ ఒక్క సంవత్సరంలో ఆల్మోస్ట్ 600+ పర్సన్స్కి గాంజాయి కేసెస్లో కొకెయిన్ కేసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఎవరు ఒక్క గ్రూప్కి లేకపోతే ఎవరు ఒక్క పర్సన్కి అలా టార్గెటింగ్ కాదు. సిమిలర్లీ ఈ కేసులో కూడా ఎవరు 22 పర్సన్స్కి అరెస్ట్ చేసామో మీరు కూడా ఆ పేరు చూస్తే దాంట్లో సికంద్రాబాద్కి చెందిన ఒక చాలా పెద్ద ఫ్యామిలీ సన్ ఉన్నారు. అదే ప్రకారం ఒక చాలా వెల్ నోన్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ 2 ఉన్నారు, ఫారినర్స్ 3 ఉన్నారు. ఆ ఫారినర్స్ కూడా నైజీరియన్స్ కాదు, ఒక డచ్ నెదర్లాండ్స్ చెందేవాడు. సో అలాంటి ప్రెషర్ ఏం లేదు, నాకే ఏం చిట్టి రాలే. ఓన్లీ థింగ్ ఈజ్ కి ఆ హై ప్రొఫైల్కి కొంచెం ఆ సేమ్ హై ప్రొఫైల్ వెళ్ళిన వలన కాంటిన్యూస్ ఆఫీస్ మీద ప్రెషర్ రావడం, అంటే ఎవరు అక్కడ మీడియా పాయింట్ దగ్గర చాలామంది ప్రెషర్ కాంటిన్యూస్ అడిగేవాడు వలన కొంచెం లో ప్రొఫైల్లో కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ అయింది. డెఫినెట్లీ మీడియా ఇంటరాక్షన్ కొంచెం తగ్గి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను కాబట్టి. బట్ ఆ పీరియడ్లో
కొంచెం ఇంటరాక్షన్ తప్పకుండా, సో దట్కి దెర్ షుడ్ బి నో, మై ఆఫీసర్స్ కెన్ వర్క్ ఫ్రీలీ. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు మీరు చెప్పారు లిస్ట్ కొంతమంది హై ప్రొఫైల్ ఎవరున్నారు, ఆ హై ప్రొఫైల్ లిస్ట్లో సినిమా నటులు కానీ సినిమా దర్శకులు కానీ ఉండే అవకాశం ఉందంటారు? నో కమెంట్స్. యుల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఒక మ్యాక్సిమం 1 నెల 2 నెలలో ఈ ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అవుతాయి. సీనియర్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా ఉన్నారు, అతను తప్పించారని కూడా వస్తుంది. అలాంటి ఏం లేదు. నేను నిజంగా ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా పెద్ద చిన్న లా ముందు అందరూ బరాబర్గా ఉన్నారు. సో ఇన్ ది ఐస్ ఆఫ్ ద లా ఎవ్రీబడి ఈజ్ సేమ్. సిమిలర్లీ అట్లీస్ట్ నా ఇన్వెస్టిగేషన్ వరకు ఎవరైనా దొరికితే కేసు వేయడం జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, ఇదే కేసులో మీ చేసే ఛార్జ్షీట్ వేస్తాను ఒక టైం తీసుకుని అంటారు, ఛార్జ్షీట్ వేసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా దెబ్బ తగిలే అవకాశం ఉందా లేదా కూల్గా ఉంటారు? అండి, దెబ్బ తగలడానికి ఒక కేస్ 2 కేస్ ఇంతకుముందు కూడా మీకు ఐడియా ఉందా లేదా? స్టీఫెన్ రవీంద్ర కూడా ఒక్కసారి పెద్ద కేసెస్ చేశారు డీసీపీ వెస్ట్ జోన్ ఉన్నప్పుడు. సో ఇది నేను ఎలా చెప్తున్నాను, స్టీఫెన్ రవీంద్ర గారు చేస్తున్న కేసుల్లో ఆయన ఒక్కొక్క సినిమా ప్రొడ్యూసర్ వేశారు, ఆ కేసులో ఆయన కూడా తర్వాత స్లో అయింది ఆ కేసులు. అంటే మీరు చేస్తుంది ఏంటంటే టోటల్గా ఆయన ఒకరిద్దరిని చేశారు, కానీ మీరు చేస్తున్న కేసు టోటల్ సినిమా ఇండస్ట్రీకి కీ పాయింట్స్ ఉన్నవాళ్ళు, అది ఇండస్ట్రీకే షేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న డ్రగ్స్ కేసు వల్ల అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ అదేవిధంగా శాండిల్వుడ్ పక్క అన్ని కూడా మీరు చూస్తున్నారు. మురళి, నేను అంటే చెప్తే నేను ఒక్క గ్రూప్కి ఒక ఇండస్ట్రీకి టార్గెట్ చేయలే. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ అయ్యి 22 మనిషిలో ఆల్మోస్ట్ 13 మెంబర్స్ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. అంటే యాక్చువల్లీ ఏడ్చడం అంటే ఐటీ ఇండస్ట్రీ ఏడ్చాలి, అంటే వాళ్ళలో 2-3 ఇంపార్టెంట్ పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇఫ్ సంబడి షుడ్ కంప్లైంట్, ఇట్ షుడ్ బి ది ఐటీ ఇండస్ట్రీ విచ్ షుడ్ బి కంప్లైనింగ్. అదే పరంగా అప్పుడే కూడా నేను ఐటీకి టార్గెట్ చేస్తాము, లేకపోతే దీనికి లా ఆర్ పోలీస్. అంటే ఐటీ మీరు అన్నట్టు ఐటీ వేరు, సెలబ్రిటీస్ వేరు. ఇక్కడ సెలబ్రిటీస్ అనగానే ప్రతి పబ్లిక్ కూడా అటెన్షన్ అయ్యారు. ఐటీ సెక్టార్లో మీరు ఎవరిని అరెస్ట్ చేసినా అది ఒకరోజు పేపర్లో వస్తే తర్వాత దాని ఇష్యూ క్లోజ్ ఉంటుంది. కానీ సెలబ్రిటీస్ని ఒకసారి అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కెరీర్ మొత్తం స్పాయిల్ అవ్వే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు వాంటెడ్లీ తీసుకుంది మనం ఎవరిని కాపాడలేము, కానీ టోటల్గా ఫోకస్ అంతా వాళ్ళ సెలబ్రిటీస్ ఉంటుంది. కాబట్టి మీరు వేసే ఛార్జ్షీట్ వల్ల తెలుగు ఇండస్ట్రీస్కి మీకు ఎలా తెలుసు నేను ఛార్జ్షీట్ వేస్తున్నాను? ఇప్పటి వరకు ఓన్లీ 4 ఛార్జ్షీట్స్ వేసాము, ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాత వేసే ఛార్జ్షీట్ వల్ల తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? కరెక్ట్ వర్డ్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చట్టపరంగా ఏ కరెక్ట్ ఉంటే అదే చేయడం జరుగుతుంది. ఐ విల్ నాట్ సే కి ఇలా చేస్తాం అలా చేస్తాం. నా బాధ్యత చాలా సింపుల్ ఉంది. ఒక సెట్ ఆఫ్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసాము, కొంతమందికి అరెస్ట్ చేసాము, ఇంకా కొంతమందికి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచాము. ఇన్వెస్టిగేషన్లో మన ఐఓస్కి ఏం కరెక్ట్ దొరికితే ముందు తీసుకువెళ్తాము. నేను ఒక్క గ్రూప్కి వేరే గ్రూప్కి ఎప్పుడు టార్గెట్ చేయలే. ఇప్పుడు కూడా ఎవరికి టార్గెట్ చేయడానికి అలాంటి ఏం లేదు. ఈ ఇన్వెస్టిగేషన్లో నా మీద ప్రెషర్స్ ఏం లేదు, నా మీద లేకపోతే నా టీం మీద ప్రెషర్స్ ఏం లేదు. ఓన్గా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం డెఫినెట్లీ లో ప్రొఫైల్ వెళ్ళాము. అందరూ ఆల్మోస్ట్, నేనే కాదు, ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ఎస్ఐటి అందరూ కొంచెం లో ప్రొఫైల్గా పని చేస్తుంది, సో దట్ వీఆర్ ఏబుల్ టు డూ అవర్ జాబ్ ఇన్ టైం. ఓకే, అంటే ఇంకా కేసు విషయం పక్కన పెడితే మీరు ఇంత ప్రజల్లో కూడా మీకు సైకిల్ అంటే బాగా ఇష్టం, సైక్లింగ్ ఎక్కువ చేస్తుంటారు. మీరు ఢిల్లీ టు కూడా పాటియాలా సైకిల్ చేశారండి? ఢిల్లీ టు బాంబే వరకు. అవును, సైక్లింగ్, రన్నింగ్. అండ్ ప్రెషర్స్లో ఒక సెన్సిటివ్ పోస్ట్లో ఉన్నప్పుడే, లేకపోతే ఒక సెన్సిటివ్ జాబ్లో ఉన్నప్పుడే ఏదైనా మెంటల్ పీస్ కోసం నాకు రన్నింగ్ లేకపోతే సైక్లింగ్లో మెంటల్ పీస్ దొరుకుతాయి. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్. అంటే ఆలోచన చేయడానికి, ఇంట్రోస్పెక్ట్ చేయడానికి టైం దొరుకుతాయి. అందుకంటే జస్ట్ కొంచెం 3 days 4 daysలో వర్క్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఇంటర్నలీ ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే సార్, మీరు మీ కెరీర్ ధర్మవరం నుంచి ఎలా స్టార్ట్ చేసుకొచ్చారో, ఇప్పుడు డ్రగ్స్ కంట్రోల్ ఎలాగ మీరు చేస్తున్నారు, ఇకపై కూడా మీ కెరీర్ ఇదే విధంగా ఉండి మీరు మంచి హానెస్ట్ ఆఫీసర్ ఇప్పుడు ఎలాగున్నారో ఇక ఫ్యూచర్లో కూడా అదే ఉండి మీరు మేడం
తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, మీ పేరెంట్స్కి వాళ్ళకి కూడా మంచి పేరు ఉండాలి. ఇలాంటి కేసులే కాకూడదు. అంటే మీరు చెప్తున్నారు చాలా, ఎవరికి ప్రెజర్ ఇవ్వను, ఎక్కడైతే నేను పనిచేస్తాను నా మార్క్ ఉంటుంది అంటారు. ఖచ్చితంగా మీరు మీ మార్కును కంటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈ వారం అకున్ సబర్వాల్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఆయన చెప్తున్నట్లుగా ఎవరైతే తన చట్టం ముందు అందరూ సమానం, అంటే అక్కడ సెలబ్రిటీ అవ్వచ్చు, ఒక రిక్షా వాడు అవ్వచ్చు, లేదా XYZ అవ్వచ్చు, చట్టం తప్పు చేసినప్పుడు ఎవరైతే చట్టం ముందు సమానలే. ఇదే విధంగా డ్రగ్స్ కేసులో కూడా ఖచ్చితంగా ఆధారాలు దొరికితేనే ఎవరిని టార్గెట్ చేయకుండా కేసు పెడతాం, దాని మీద ఛార్జ్షీట్ వేస్తాం, కోర్టు చెప్పిన విధంగానే వెళ్తాం తప్ప ఎక్కడ పొలిటికల్ ప్రెజర్ కానీ వేరే ప్రెజర్స్ తీసుకోం. నాకు ఎలాంటి ప్రెజర్స్ వచ్చినా, ఎలాంటి భయవింపులు వచ్చినా బెదిరేది లేదంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం డాక్టర్ అకున్ సబర్వాల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఆఫీసర్తో కలుద్దాం. అంతవరకు